నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రస్థానం. 38 ఏళ్లకు పైగా సినిమా ప్రస్థానం, 150 సినిమాల పైనే హీరో, ఇప్పుడిప్పుడే విలన్, మనసు మాత్రం వెన్న. ఆయన పేరు సుమన్. తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్నటువంటి సుమన్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన సినీ ప్రస్థానం పైన ఆయన జన్మదినం సందర్భంగా మనం ఆయన సినీ ప్రస్థానం విశేషాలని తెలుసుకుందాం. సుమన్ గారు, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ప్రత్యేక నటుల్లో మీది ఒక ప్రత్యేకమైన స్థానం. అసలు ఒక రకంగా యాక్షన్ ఫిలిమ్స్ అంటే సుమన్ గారితో మొదలైంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈ మొత్తం 38 ఏళ్ల కెరీర్లో ఏంటి సుమన్ గారు ఫీల్ అయింది ఏంటి, సాధించింది ఏంటి, ఈరోజు రాబోయేటువంటి తరానికి చెప్పాలనుకుంటుంది ఏంటి? నేను యాక్చువల్లీ సినిమా ఆర్టిస్ట్ అని ఫస్ట్ అనుకోలేదండి. సో అనుకోకుండా నేను ఒక హీరో అయ్యాను. నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ బ్యాకింగ్ కానీ ఏమీ లేకుండా, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళు నాన్ ఫిల్మ్ పీపుల్. మా మదర్ వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, ఫాదర్ వచ్చి ఇండియన్ కార్పొరేషన్లో మేనేజర్. నాకు ఎటువంటి డ్రామా కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఇంటర్ నుంచి నేను డిగ్రీకి వస్తున్న టైంలో నాకేంటంటే అప్పుడు కరాటే నేను బ్లాక్ బెల్ట్. సో వారంలో 3 రోజులు నేను క్లాస్ తీసేవాడిని, మిగిలిన 3 రోజులు నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. సో కరాటేలో ఐ వాజ్ వెరీ గుడ్. సో చాలామంది ఏంటంటే అక్కడ కరాటే నేను నేర్పించడం చూసి చాలామంది స్టూడెంట్స్ వచ్చి నాతో నేర్చుకోవాలని చెప్పేసి కూడా చాలామంది వచ్చేవారు అనమాట. సో అంత మంచి పేరు నాకు కరాటేలు అనమాట. సో ఆ టైంలో నాకేంటంటే మా తెలిసిన ఒక ఆయన కిట్టు అని చెప్పి ఆయన వచ్చి మాకు పరిచయం అయ్యి ఇట్లా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాకూడదు అని చెప్పి, అంటే నా పర్సనాలిటీ చూసి పిలిచారు. సో నేను అన్నాను, పర్సనాలిటీ ఒకటే సరిపోదు కదా, దానికి యాక్టింగ్ తెలియాలి, అన్నీ ఉన్నాయి కదా అంటే, అవన్నీ ఎందుకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం రండి అని చెప్పి. నాకు ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్ దగ్గర పరిచయం చేసి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆయన వచ్చి ఒక హీరో కోసం వెతుకుతున్నాడు, కొత్త న్యూ ఫేస్ కోసం వెతుకుతున్నాడు. సో ఫస్ట్ నన్ను చూడంగానే ఆయనకి ఇంప్రెస్ అయిపోయారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, హైట్ 6 feet, ఫిజిక్ అన్నీ బాగానే ఉంది, సో కరెక్ట్గా సరిపోతాడు అని చెప్పారు. సో ఎప్పుడైతే మళ్ళీ నేను క్లాస్లో ఈ ఫైట్స్ నేర్పించడం చూసేసరికి ఇంకా హ్యాపీ అయిపోయాడు. ఇంకేముంది, 6-7 ఫైట్లు పెట్టేద్దాం అని చెప్పేసి సినిమాలో ఒక 6-7 ఫైట్లు పెట్టేశారు. సో అట్లా ఓకే అని చెప్పారు. కానీ బట్ స్పాట్కి వచ్చిన తర్వాత యాక్టింగ్ అంటే ఏంటి, డైలాగ్ డెలివరీ ఏంటి, ఇవన్నీ చాలా నాకు ఇబ్బందులు జరిగింది. కానీ అంటే అసలు సినిమా పైన మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఒక రకంగా చూస్తే మద్రాస్ అనేది సినిమా, సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా సినిమా క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పని అనుకోవచ్చు. అక్కడ అన్ని భాషల సినిమాలు ప్రొడ్యూస్ అయ్యాయి ఆ రోజుల్లో, 70s కాబట్టి. మనం చెప్పుకుంటున్న స్టోరీ 70sలోది కాబట్టి. అటువంటప్పుడు సినిమాలో మీ పర్సనాలిటీని బట్టి కానీ, మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి చూస్తే కానీ సినిమాల్లోకి వెళ్ళాలనే ఆసక్తి లేకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. మా మదర్ వచ్చి ఎప్పుడు ఇంట్లో ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాము, అలాంటి ట్రాక్లో ఎప్పుడు ఉన్నాం తప్ప సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి లేకపోతే సినిమాలో ఆ టాక్ రాలా. సో ఎప్పుడు ఆ థాట్ రాలా. అందుకే కనీసం డ్రామాస్లో కూడా యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అండ్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ చెప్తారు నేను చాలా రిజర్వ్డ్గా, చాలా షైగా ఉండేవాడిని. నువ్వు సినిమా ఆర్టిస్ట్ అయ్యావు అని చెప్పి నాకు ఈరోజు కూడా నాకు చెప్తుంటారు. ఏదైనా జరిగితే లాస్ట్లో వస్తాను నేను, లేకపోతే లాస్ట్ దీంట్లో వచ్చి ఎంటర్టైన్మెంట్ అయినా ఉంటే లాస్ట్ ఎక్కడో మూలలో కూర్చుంటాను. అలాంటిది ఈరోజు సినిమాలు చూస్తుంటే నువ్వు ఏమేమో చేస్తున్నావు, మేము నమ్మలేకపోతున్నావు అన్నారు. సో నాకు యాక్చువల్గా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ లేదు. అప్పట్లో సినిమాలు చూసేవాళ్ళ, కొన్ని సినిమాలు చూస్తే అన్న ఆసక్తి వస్తుంది కదా? లేదండి, సినిమాలు కూడా ఏంటంటే రెగ్యులర్ కాదు, సాటర్డే సండేస్ ఏదైనా ఇంగ్లీష్ పిక్చరు, హిందీ పిక్చరు. తమిళ్లో అప్పట్లో ఏంటంటే తమిళనాడులో ఇద్దరండి సూపర్ స్టార్స్, ఎంజీఆర్ అండ్ శివాజీ. సో ఎంజీఆర్ గారు ఏంటంటే ఫైట్స్, మాస్, అది సాంగ్స్ అంటే అలాంటిది. శివాజీ గారు ఏమో యాక్టింగ్ అనమాట. సో మాకు అంత పెద్ద సినిమాలకు వెళ్ళడం తప్ప పెద్ద ఇదేం ఇంట్రెస్ట్ ఏం లేదు. తర్వాత కాలేజీకి వచ్చే టైంకి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వచ్చి ఆ ప్లేస్ టేక్ ఓవర్ చేస్తారు. సో అక్కడి నుంచి ఏంటంటే కొంచెం ఆ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది కమల్ హాసన్, రజనీకాంత్ మీద, మాస్ అండ్ క్లాస్ హీరోని. బట్ ఎప్పుడు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనేది అసలు థాటే రాలేదండి. సడన్గా ఒకరు వచ్చి మా మైండ్లో మీరు ఒక హీరో అవ్వచ్చు కదా, అదే అవ్వచ్చు కదా అన్నప్పుడు ఏదో ఆలోచించి మా ఇంట్లో అడిగితే అప్పుడు మా మదర్ ఎంకరేజ్ చేసింది నా మదరే.
తప్పేం లేదు, ప్రొఫెషన్ అది, బట్ సీరియస్గా తీసుకోవాలి, తమాషగా కాదు అని చెప్పి రికమెండ్ చేసి నన్ను ఓకే చెప్పి పంపిస్తే, తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మాట్లాడితే వాళ్ళు కూడా అదే అన్నారు, వాట్స్ రాంగ్ అది, ఇప్పుడు అందరూ సినిమా దీనికి న్యూ ఫేసెస్ వెళ్తున్నారు, సో నువ్వు అడగలేదు కదా, వాళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు కూడా ధైర్యం చెప్పి, సరే మొత్తానికి తలరాతిలో ఉంది వెళ్ళాలని, మొత్తానికి సినిమా మీద వెండితెర మీద చూడాలని. అది కూడా నేను ఒక పిక్చర్ చేసి వచ్చేద్దాం అనుకున్నానండి, పిక్చర్ వచ్చేద్దాం అంటే ఒక పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడే నాకు 4-5 ఆఫర్ వచ్చేసింది. అది కూడా ఒప్పుకోవాలో వద్దా అంటే అందరూ ఏమన్నారు, నేను పిచ్చివాడేంటి 4 ఆఫర్లు వచ్చింది వద్దంటే ఏంటి అన్న మంచి కన్సర్న్ మీద నువ్వు ఒప్పేసుకో అని చెప్పేసి నన్ను బలవంతం చేస్తే ఒప్పుకున్నాను. ఈ సినిమా హిట్ అయింది. సో అట్లా ఇంకా మొదటి సినిమా తమిళ సినిమానే, తర్వాత వచ్చిన ఆఫర్స్ తెలుగులోకి రావడం, మీరు తమిళ్తో ప్రారంభించినా కానీ తెలుగు సినిమాల్లో ఎక్కువ పెద్ద హీరోగా పెద్ద ఇమేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని తెలుగు సినిమాల్లో సంపాదించి తెలుగు సినిమాల్లోకి ఎలా ప్రవేశం జరిగింది? నాకు 77లో నేను జాయిన్ అయ్యాను. 78 నా మూవీస్ రిలీజ్ అయిందండి. 78లో 78, 79, 80. 80లో నాకు ఆర్టిస్ట్ భానుచందర్ నాకు పిక్చర్లో విలన్గా, నేను హీరోగా ఆయన విలన్గా కలవడం జరిగింది. సో భాను నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, అంటే సేమ్ వేవ్లో, బికాజ్ అతను కూడా మార్షల్ ఆర్టిస్ట్. సో అట్లా ఆ టాపిక్, కామన్ టాపిక్ మీద కొంచెం ఫ్రెండ్లీ అయిపోయి అతను అన్నాడు, నువ్వు ఎందుకు నువ్వు చేయకూడదు అన్నప్పుడు, నాకు భాష తెలియదు కదా అంటే, ఈరోజు ఏంటి చాలామంది వస్తున్నారు హీరోయిన్లు, భాష తెలియదు వాళ్ళకి, అక్కడ వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే, నేను అన్నాను హీరోయిన్లు ఓకే, హీరో కాదు కదా అంటే, ఏలేదు, రూల్ అప్లైస్ టు బోత్ హీరో ఆర్ హీరోయిన్, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి బలవంతంగా నన్ను తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేసి. అంటే అప్పటి వరకు మీకు అసలు తెలుగు రాదా? అసలు తెలుగు మాట్లాడే ఒక్క ఛాన్సే లేదండి, ఎందుకంటే తమిళ్ మెయిన్ అక్కడ సెకండ్ లాంగ్వేజ్, మాట్లాడడం కూడా అదే, హిందీ అయితే, లేకపోతే మా మదర్ టంగ్ వచ్చి తులు, కన్నడ తప్ప తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేదు తమిళనాడు. ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగు వాళ్ళకంటే కూడా అచ్చమైన తెలుగు మాట్లాడతారు మీరు. ప్రాక్టీస్ అంటే అది మాట్లాడి వచ్చింది. సో తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ, టోటల్ తమిళనాడులో వచ్చేసి అవసరం లేదు. ఏదైనా మాట్లాడితే హిందీ ఎక్కడైనా, అంటే కొంచెం నార్త్ ఇండియన్ ఏరియాస్కి వెళ్తే హిందీ తప్ప తెలుగు మాట్లాడాల్సిన అవసరం రాలా. సో అట్లా నాకు కొంచెం అది హ్యాండిక్యాప్డ్గా నేను ఫీల్ అయ్యాను. బట్ నన్ను బలవంతంగా చేసి నన్ను సినిమాలో జాయిన్ చేసి, నాకు రేలింగ నరసింహరావు డైరెక్టర్ గారు, భరద్వాజ గారు నాకు బాగా ధైర్యం ఇచ్చి, ఫస్ట్ పిక్చర్ ఇద్దరు కిలాడిలు, అది స్టార్ట్ అయ్యి మధ్యలో అది బ్రేక్ వచ్చి, ఆ తమిళ్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చి తరంగిణి సినిమా కోడి రామకృష్ణ గారితో చేయాలని చెప్పి, నాకు తక్కువ డేస్ అండి, ఐ థింక్ 25 days ఏదో ఉంది గ్యాప్ వచ్చింది. ఆ 25 daysలో నేను సినిమా తీసేస్తా అని చెప్పేసి సినిమా తీసాను. తర్వాత ఒక సాంగ్ ఏదో మళ్ళీ ఇచ్చేసి హైదరాబాద్లోనే, సరే ఇది చూద్దాం, దాంట్లో కూడా భానుచందర్ విలన్గా ఉన్నారు అనమాట. సో సరే చూద్దాం అని చెప్పి, నేను చాలా యాక్చువల్గా వెరీ క్యాజువల్గా, నేను దాని మీద హోప్స్ పెట్టుకోలే, మంచి సినిమా ఆడుతుంది అని వదిలేసాను. బట్ అనుకోకుండా అది 1 year ఆడింది అది. సో ఫస్ట్ పెద్ద హిట్ అది, దాంతో తర్వాత రన్ 1 year ఆడింది అనమాట. అండ్ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సింపథెటిక్ క్యారెక్టర్ అండి. లేడీస్ అందరూ ఆ క్యారెక్టర్ మీద సింపథెటిక్గా ఫీల్ అవుతారు. అది ఫెచ్చింగ్ అయింది నాకు. అయ్యో పాపం అన్న ఒక క్యారెక్టర్ అది. సో దాంతో లేడీస్ ఫాలోయింగ్, నెక్స్ట్ పిక్చర్ సేమ్ తమిళ్లో ఎట్లా నాకు ఒక సినిమా చేసేటప్పుడు 4 సినిమాలు వచ్చిందో, అదే మాదిరి ఈ సినిమా చేసేటప్పుడు నాకు 3 సినిమాలు వచ్చింది. సో నేను ఒప్పుకున్నాను, హిస్టరీ అగైన్ రిపీటెడ్, ఒప్పుకున్నాను, వస్తుంది కదా ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు అన్నారు, ఒప్పేసుకున్నాను. వరుసగా అన్ని సినిమాలు బాగానే ఆడింది. సో అంటే తర్వాత వచ్చిన సినిమాలో కూడా నేటి భారతం లాంటి సినిమాలు మొదటి 2-3 ఏళ్లలోనే చేశారు. ఆ సినిమా కూడా, నేటి భారతం కూడా మంచి ఇంపాక్ట్ చూపించినటువంటి సినిమా. అంటే ఆ అవకాశం ఎలా వచ్చి? నేటి భారతం యాక్చువల్గా మేము అక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి, ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు, నువ్వు కావాలంటే ఆయనకి హీరోగా వచ్చి నా ఆఫీస్కి రా అంటే, మేము ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే పక్కనే ఒక ఆయన ఎవరో ఉన్నారు, కూర్చోమన్నారు. నీ డేట్స్ పరిస్థితి ఎట్లా ఉందని అడిగారు. అప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ అనమాట అండి. సో 82 అనుకుంటాను, 82లో అడిగితే, లేదండి నాకు డేట్స్ లేవు అంటే, ఈ 3 monthsలో నీకు ఎన్ని రోజులు ఖాళీ ఉన్నాయని అడిగారు. అంటే 3 నెలలు అన్నీ కలిపితే ఒక 18 రోజులు నేను ఖాళీగా ఉన్నాను. మిగతా అంతా డే అండ్ నైట్ అండి, మార్నింగ్ 7 నుంచి నైట్ 2 వరకు మా కాల్ షీట్స్. అది 7 to 1 ఒక ప్రొడ్యూసర్, 2 to 6 ఒక ప్రొడ్యూసర్, 6 to 2 ఒక ప్రొడ్యూసర్, అంత బిజీ అనమాట. అంటే 18 days బ్లాక్ చేయి, పక్కనే ఉన్నాడు కదా ఆయనే డైరెక్టర్ అన్నాడు. టీ కృష్ణ పక్కనే కూర్చున్నారు. సో వెంటనే నేను ఇంట్రొడ్యూస్, గోపీచంద్ గారి ఫాదర్ అనమాట.
సో ఆయన పరిచయం చేసి లైన్ నెరేట్ చేశారండి. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి. ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఆయన చెప్పిన విధానం కూడా ఏంటంటే కమర్షియల్గా కాకుండా చాలా ఒక ఆర్ట్ టైప్ ఆఫ్ ఫిలిం, సోషల్ జస్టిస్ మోటో ఉండి కమర్షియల్ ఎక్కడ లేదు. నేను అడిగాను, సార్ అప్పుడు 5 songs 5 fights వెళ్తున్న సీజన్ అది, పాటలు లేవు ఫైట్లు లేవంటే పాటలు ఉన్నాయండి బట్ స్టెప్స్ ఏమి ఉండదు, మిమ్మల్ని ఒక యాక్టర్గా నేను దాంట్లో ప్రూవ్ చేస్తా అన్నాడు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు ఒక యాక్టర్గా అని చెప్పి. ఇప్పుడు విజయశాంతి కూడా నాతో యాక్ట్ చేస్తున్నారు. సో విజయశాంతి కూడా హీరోయిన్ దాంట్లో అని చెప్తే ఎందుకో నాకు ఈ సినిమా చేయాలని చెప్పి అనిపించి నేను ఒప్పుకున్న తర్వాత వండర్ఫుల్గా వర్క్. కానీ అప్పటి వరకు మీరు ఒక హీరోయిక్ రోల్ అంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ ఉన్నటువంటి రోల్స్ చేసి ఉన్నారు. కానీ నేటి భారతంలో క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్నే ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ స్టోరీ లైన్ నెరేషన్ ముందే విన్నారు. చెప్పారు. అంటే ఆయన ఏమన్నారంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని హైలైట్ చేస్తుంది. తర్వాత లాస్ట్లో ఏంటంటే ఎంతైనా సరే ఆ ప్రెషర్స్ తర్వాత అన్యాయం చూపిస్తాం. తర్వాత అక్కడ హీరోయిన్ వచ్చి లాస్ట్లో టేక్ ఓవర్ చేసుకొని ఆ చనిపోయిన క్యారెక్టర్ మీద రివెంజ్తో ఏంటంటే అమ్మాయి వెళ్ళిపోయి ఇట్లా ఫినిష్ చేస్తుందని చెప్పారు. సో దట్ వాజ్ నాట్, నాకు ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ అండి. ఏదో హీరో ఉండాలి లాస్ట్ దాకా ఉండాలి కనుక, బికాస్ నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నాకు ఇప్పుడు కనిపిస్తుంటే నేటి భారతం చూసిన తర్వాత మేము ఇన్స్పైర్ అయ్యి ఆ జాబ్కి వెళ్ళామని చెప్పారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది చెప్పినప్పుడు. ఒక సినిమా ద్వారా ఒక పర్సన్ని నేను ఇన్స్పైర్ చేసి ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ చేయగలిగానంటే ఐ ఫీల్ గ్రేట్. వాళ్ళు చెప్తారు ఆ సినిమా చూడకపోతే మేము వేరే ఉద్యోగం చేద్దాం అనుకున్నామండి, ఆ సినిమా చూసాము, సినిమా చూసిన తర్వాత మేము కూడా ఎందుకు ఇలా ఉండకూడదు, పోలీస్ ఆఫీసర్స్ ఇలా కూడా ఉండాలి, చెయ్యాలి మనం చెప్పి ఇన్స్పైర్ అయ్యి చెప్పారనమాట. తర్వాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది కూడా 1 year ఆడింది సినిమా పిక్చర్ అది. సో నాకు కెరియర్కి ఏదో తమాషగా పాటలు ఫైట్లు అలా వెళ్తున్న ఒక క్యారెక్టర్ని నన్ను ఒక రిబెల్ హీరోగా డైలాగ్ డెలివరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసింది టీ కృష్ణ గారు. సో ఇట్ వాజ్ అ బిగ్ ప్లస్ ఫర్ మీ అనమాట. అంటే నేటి భారతం సినిమానే కాకుండా అంతకు ముందర వచ్చినాయి, కానీ ఆ టైంలో ఆ సీజన్లో వచ్చినాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రియల్ స్టంట్స్ ఎక్కువ ఉన్నాయి. రియల్ స్టంట్స్ ఎక్కువ నేటి భారతంలో కూడా మీరు ట్యూబ్లైట్స్ వాటితో ఫైట్ ఉంటుంది, మొత్తం అంతా కొట్టేసేటువంటి షార్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే అటువంటివన్నీ అప్పట్లో నిజంగానే చేశారా? మీకు భానుచంద్ర గారికి మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఈ స్టంట్స్ నిజంగా చేస్తారు అనే ఇమేజ్ ఒకటి ఉండేది. అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం, చాలా క్రేజీగా ఫీల్ అయ్యా ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఫైట్స్ జరుగుతాయా అని అనిపించి. అవన్నీ రియల్ స్టంట్స్? ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే ఒక 90% రియల్ అండి. 10% ఏంటంటే ఏదైనా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయడం లేకపోతే అలాంటి ఏదైనా ఉంటే డూపు ఆడడం తప్ప. ఎందుకంటే ఇప్పుడున్న సేఫ్టీ మెజర్స్ అప్పుడు లేవండి. ఇప్పుడున్న సేఫ్టీ మెజర్స్ కనుక అప్పుడు ఇచ్చి ఉంటే అది నేనే చేసేవాడిని, మీ ఇద్దరు డన్ ఇట్. అప్పట్లో చాలామంది అలాంటి చేసి కింద పడిపోయి చేతులు కాలు వాళ్ళకి హ్యాండిక్యాప్ అయిపోయి జరిగింది. సో మేము కూడా ఆలోచించాలి కదా, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, లైఫ్ కూడా ఉంది. సో అలాంటి విషయం వచ్చేటప్పటికి మేము రిస్క్ తీసుకోవాలి. లేకపోతే చాలా సినిమాల్లో ఒరిజినల్గా ఇప్పుడు నేను చండీ రాణి అనే సినిమాలో ఒరిజినల్ టైగర్తోనే నేను ఫైట్ చేశాను. ఓకే. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అలాగే ఫైర్ ఫైట్ ఉంది, ఒరిజినల్ దీంతోనే ఫైర్తో చేసాం. మీరు అన్నారు ట్యూబ్ లైట్స్ అన్నారు, చాలా రిస్కీ. ఎందుకంటే కొట్టేటప్పుడు కంటికి ఫేస్కి పోయి గుచ్చుకుంటాయండి అది. సో ఫేస్కి గుచ్చుకుంటే తీసేయచ్చు, కంట్లో మన కళ్ళు రెప్ప క్లోజ్ చేసే లోపల వెళ్ళిపోతాయి లోపల. సో అలాంటి రిస్క్ అంతా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో మేము ప్రాక్టీస్ చేసిన విధానంతో ఏంటంటే మాకు ఆ ధైర్యం చేయవచ్చని. తర్వాత మామూలుగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం, కింద ఏదైనా బెడ్ వేస్తే జంప్ చేయడం, అవన్నీ మేమేం చేసాం. అదే మాదిరిగా కింద గ్రౌండ్లో రోల్ చేయడం, అంటే రిస్క్ పెద్ద లేదు. అది మాకు రిస్క్ లేదు అనిపించేది అంతా మేము చేసాం. రిస్క్ అనిపిస్తే చేద్దాం అనుకుంటే కూడా ప్రొడ్యూసర్స్ దే నెవర్ యూజ్ చేయాలి. సో అట్లా మాకు బ్యాక్గ్రౌండ్ మార్షల్ ఆర్ట్ ఉండడంతో మాకు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ధైర్యం, ప్లస్ డైలీ అది చేసి మాకు అలవాటు. అంటే కింద పడి లేచి అంటే బాడీ కండిషన్ అయిపోయింది. సో అది పెద్ద ఫీల్ అవ్వాలి. స్టంట్స్ ఒక రకంగా స్టంట్స్ ఇమేజ్ తీసుకురావడం, ఒక 3-4 సినిమాలు హిట్ అయిన తర్వాత స్టార్డమ్ రావడం, ఇవి రెండు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఒక స్టార్గా ఉండాలి, ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగులో కానీ తమిళ్లో కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఫీలింగ్ సుమన్ గారికి ఎప్పుడైనా వచ్చిందా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిలిం ఫీల్డ్లో సక్సెస్ అవుతానని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు, ఎవరిని వెనకాల ఉండాలి అది ఇది అన్నారండి. అవి ఏమీ లేకుండా నేను సక్సెస్ అయ్యాను. సో టోటల్గా నాకేంటంటే ప్రజలకి ఏంటంటే నా క్వాలిటీ నచ్చింది.
అంటే యాక్టింగ్ క్వాలిటీ నచ్చింది, నాలో ఉన్న అసెట్ నచ్చింది అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఈవెన్ దో ఐ వాజ్ అ వెరీ రా ఆర్టిస్ట్ అండి. అన్నీ నేర్చుకున్నాను, యాక్టింగ్, డాన్సింగ్, అన్నీ. తర్వాత లాంగ్వేజ్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ బిగినింగ్లో. సో లాంగ్వేజ్ తెలియకుండా ఆల్మోస్ట్ ఆల్ 4-5 పిక్చర్స్కి నాకు లాంగ్వేజ్తో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ నా కో ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు అండ్ నాకు అన్ని హెల్ప్ చేశారు టెక్నీషియన్స్ అండి. బట్ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చి నేను చేయడంతో నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పేసి నేను చాలా ఒక గిఫ్ట్ నాకు భగవంతుడు నాకు ఇచ్చారని చెప్పేసి ఫ్యాన్స్తో నేను చాలా వెరీ క్లోజ్ వాళ్ళతో. అండ్ బాగా నాకు ఎనీవేర్, ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడ తీసుకున్నా కూడా ఏపీలో అప్పట్లో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేయడంతో తర్వాత లేడీ ఓరియంటెడ్, మీరు అన్నారు చూసారా, కొన్ని లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను, అంటే కొంచెం లేడీ డామినేట్ చేసేది. సింపతి నాకు వచ్చింది. నేటి భారతంలో విజయశాంతి లాస్ట్లో క్లైమాక్స్ తీసుకున్నా, అక్కడ చనిపోవడం విజయశాంతిని కాపాడడం కోసం నేను వెళ్తాను. అవును. సో అక్కడ చనిపోవడంతో అయ్యో పాపం అని చెప్పి ఆ సింపతి నాకు వర్కౌట్ అయింది. సో లేడీ ఫాలోయింగ్ ఒక సైడ్లో స్టార్ట్ అయిందండి. సుమన్ పిక్చర్ అంటే లేడీస్ ఓపెనింగ్, లేడీస్ రావడం థియేటర్కి, క్లాస్, మాస్ అన్నీ. అప్పట్లో లేడీస్ మీకు బాగా లెటర్స్ రాసేవాళ్ళు అని చెప్పని, మీరంటే చాలా అంటే పడి చచ్చేవాళ్ళు అనేటువంటి ప్రచారం ఉండేది. చాలామంది వచ్చింది. జనరల్గా ఏంటంటే ఆ ఏజ్ ఉన్నప్పుడు, టీనేజ్ ఉన్నప్పుడు లెటర్స్ రావడం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ లెటర్స్ అన్నిటికీ నేను జవాబు ఇవ్వాల. ఎవరో ఒక మనిషి, ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్ళిపోతాను, సో ఒక మనిషికి పని అప్పచెప్పి వెళ్ళిపోతాం. బట్ మేము ఎవరిని ఎంకరేజ్ చేయలేదండి. ఒకటే చెప్పాం, చూడండి అభిమానిగా మమ్మల్ని చేయండి, ప్లస్ మా పిక్చర్స్కి ఏమేమి ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అది ఇవ్వండి. మ్యారేజ్ ఇప్పట్లో ఏమీ లేదు, ఐడియా లేదు, సో ప్రొఫెషన్ మీద ఉన్నాం కాబట్టి మీరు అది మైండ్లో తీసేయండి అని చెప్పాం. దాంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు, కొందరేమో అలాగే కంటిన్యూ అయ్యారు, లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యారు. బట్ దేర్ వాజ్ వెరీ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్. రైట్. సుమన్ గారు, అంటే ఒక రకంగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, మీరు మీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుగులో స్టార్డమ్ని ఎలా నమ్ముతారో, అలా స్టార్డమ్ని అందుకుని నంబర్ 1 హీరో ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు మొదటి ఇద్దరిలో మీ పేరు వినబడేటువంటి పరిస్థితుల్లో మీ కెరియర్ పైన ఒక బ్లాక్ మార్క్ పడింది ఒక రకంగా. అంటే దానిపైన మీ పైన వచ్చిన మచ్చ, లేదంటే మీ పైన వచ్చిన ఆరోపణ పైన మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఇది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరికి జీవితంలో అండి, ప్రొఫెషన్లో, ఇంట్లో, హెల్త్లో, వెల్త్లో ఒక ప్రాబ్లం వస్తుందండి. ఎవరైనా సరే ఇక్కడ ఈరోజు ఎవరైనా సూపర్ స్టార్ చెప్పొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ నేమ్ యు గివ్, ఇంట్లో ఒక పేతా సాంగ్ ఉంటుంది, ఒక సోగమైన కథ ఒకటి ఉంటుందండి. అది ఎవ్వరికి తప్పదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉంటుంది. కొందరికి ఫ్యామిలీలో కనెక్షన్ ఉండదండి, కొందరికేమో బాగా డబ్బు ఉంటుంది కానీ అది ఎంజాయ్ చేసే హెల్త్ ఉండదు. పిల్లలు ఉంటారు, పిల్లలతో పాటు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదండి. పిల్లలు వాళ్ళని ఫాదర్ మదర్ కింద వాళ్ళని చూడరు, బ్రదర్ సిస్టర్ కింద చూడరు. అట్లా ప్రతి ఒక్కరికి కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట అండి. నాకు నా లైఫ్లో ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో ఒక ఇలాంటి బ్లాక్ స్పాట్ రావడం, నా ప్రొఫెషన్కి ఒక చెక్ పెట్టడం, సో ఒక గ్యాప్ రావడం. తర్వాత నేను ఆల్మోస్ట్ 3 years వరకు టోటల్గా అండర్గ్రౌండ్లో వెళ్ళిపోయి మళ్ళీ ఒక రీకంబ్యాక్. ఇది ఇక్కడ నేనేంటంటే మనిషి తలరాతు జాతకం అని నేను నమ్ముతున్నానండి. ఆర్టిస్ట్ అవ్వాలి అని నాకు లేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు రాలేరన్న ఒక దీంట్లో వచ్చాను. భాష తెలియని లాంగ్వేజ్లో స్టార్డమ్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటారు, ఇట్ ఈస్ ఓన్లీ నా తలరాతు. తమిళ్లో వదిలేసి తెలుగు వచ్చేసి అంత లెవెల్ వెళ్ళడం. అదే మాదిరిగా ఒక ప్రాబ్లం రావడం, అది ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం, అంటే ఆ టైం వచ్చేటప్పుడు అది తీసుకెళ్ళి అలా కూర్చోబెడుతుంది. కానీ అసలు ఎలా ఎరేజ్ అయింది, ఎలా జరిగింది? ఇది ఒక పెద్ద కుట్ర, ఒక కాన్స్పిరసీ, ఒక స్టార్ని తొక్కేసేటువంటి ప్రయత్నంలో బాగా జరిగింది? ఇలాంటి రకరకాల రాతలు పత్రికల్లో చూసాం, అప్పట్లో ప్రచారంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఇప్పుడు మీ ఛానల్స్లోనే ఉంటాయండి, ఒక పొలిటీషియన్ ఇంకొకరిని తిట్టడం, అప్పట్లో ఇలా ఛానల్స్ ఉంటే ఇంకా ఎక్కువ చేసి ఉండేది లేదు కాబట్టి పేపర్లో వచ్చింది. సో జనరల్గా సపోజ్ దర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ ఏ అండ్ బి అండి, ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, వర్బల్ క్లాష్ జరిగేటప్పుడు ఒకవేళ ఏ బి బికి ఏదైనా జరిగింది అనుకోండి, ఇది ఏ వల్లనే జరిగిందని చెప్పేసి ప్రచారం జరిగిపోతుంది. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏకి ఏం సంబంధం ఉండదు. బీకి జరిగేది న్యాచురల్గా బై సమ్ న్యాచురల్ కెలామిటీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. లేదు బీకి ఏమైనా రాళ్ళు విసిరారు అనుకోండి, ఏనే వేసాడు అంటారు. యాక్చువల్లీ బీ దగ్గరే కొంచెం ఎనిమిటీస్ ఉంటారు,
వాళ్ళు ఏమో ప్లాన్ చేస్తారంటే మన రాయి విసిరితే ఏ వేసినట్టే వస్తుంది కాబట్టి చెప్పి ఏదో వాళ్ళే వేస్తారు. సో ఇదే విధంగా ఏంటంటే యాక్చువల్గా ఎవరు దీనికి వచ్చి సంబంధం కానీ అటువంటి ఏమీ లేదండి. ఇట్ హ్యాపెండ్, జరగాల్సింది అది జరిగింది. రీజన్ మీరు ఎలా ఇరుక్కున్నారు అసలు ఆరోపణలో యాక్చువల్లీ మీరు ఎలా ఇరుక్కున్నారు? జరిగింది, సంబంధం లేదు. తర్వాత నేను ఈరోజు కూడా నేను ఏం చెప్తానంటే ఏదైనా ప్రూవ్ చేయగలిగితే నేను డెఫినెట్గా నేను తల ఉంచుతాను. ఏమి వాళ్ళు ప్రూవ్ చేయగలిగే ఇది వాళ్ళకి దొరకల మెటీరియల్. సో ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఆన్ కండిషనల్ బెయిల్ టు బ్రేక్ ద గూండాస్ యాక్ట్ వాజ్ సుమన్ అండి. గూండాస్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తమిళనాడులో బ్రేక్ చేసింది నేనే. అంతవరకు ఎవరు చేయలే. నేను బ్రేక్ చేసిన తర్వాత చాలామంది అది అడ్డం పెట్టుకొని చాలామంది బయటకు వచ్చారు. అంటే చాలామంది ప్రొఫెసర్స్, తర్వాత ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ ఇలాగే ఏదో సమ్ కుట్రతో లాకప్ అయిన వాళ్ళు వచ్చారనమాట. దాని తర్వాత నేను కొంచెం టైం పట్టింది, అంటే అది క్లియర్ చేసి రావడానికి. ఆఖరు లాస్ట్ స్టేజ్ వరకు దే డిడ్ నాట్ ఫైల్ ఎనీ థింగ్ ఆన్ మీ. అంటే బేస్లెస్ అయిపోయింది అండ్ వెరీ సింపుల్ ఎక్విటల్ అయిపోయింది. సో నేను అందుకే నేను అప్పుడు కూడా చెప్పాను. రైట్. కానీ ఒక విషయం సుమన్ గారు, అంటే మన ఇద్దరం ఇప్పటివరకు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుకున్నాం. అసలు కాన్స్పిరసీ ఏంటి అంటే ఒక స్టార్డమ్ ఉన్నటువంటి ఒక హీరో బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నారనేటువంటి వ్యవహారంలో ఇరుక్కోవడం అనే విషయం మామూలు విషయం కాదు. ఒకటి. రెండో పాయింట్ చూస్తే మీరు తమిళనాడులో కేసు ఫైల్ అయింది, తమిళనాడులో మీరు మొత్తం అంతా విచారణ అంతా ఎదుర్కొన్నారు. కానీ అప్పటికి మీరు తెలుగులో స్టార్ హీరో. అంటే తమిళ్లో మీ మీద కుట్ర చేసే అవకాశం ఉందా, తెలుగులో మీ మీద కుట్ర చేసే అవకాశం ఉందా? లేదండి, అది ఏది కాదండి. నెంబర్ వన్, ఇప్పుడు మీరు బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోండి, ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? మీరు బ్లూ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక కెమెరా పెట్టి తీస్తే మీరు తీస్తున్నారని తెలుస్తుంది. ఎక్కడ ప్రూఫ్ వచ్చింది? బ్లూ ఫిలిం అనేది పేపర్లో వచ్చిందండి, రైట్. బట్ ఛార్జ్ షీట్లో బ్లూ ఫిలిం గురించి వేయలే. ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టింది వచ్చేసి హ్యాబిచువల్ అఫెండర్ కింద వచ్చింది, పేపర్లో వేసింది బ్లూ ఫిలిం తీశారండి. సో బోత్ వర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్. అంటే కేసులో లేని విషయాన్ని ప్రచారంలోకి తీసుకొస్తాంలో అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ గారు ఉన్నారు. అంటే ఎంజీఆర్ ఆయన ఉన్నారు, కానీ ఆయన అప్పుడు కొంచెం హెల్త్ బాగలేదండి ఆయనకి. ఆయన అఫీషియల్గా లేరు. రైట్. ఇది జరిగేటప్పుడు ఆయన హెల్త్ డిటోరేట్ అయిపోయింది. సో డమ్మీగా ఆయన ఉన్నారు తప్ప యాక్చువల్లీ ఆయన బ్రెయిన్ కూడా పనిచేయలే. ఆల్మోస్ట్ ఆల్ 2.5 yearsకి ఆయన జస్ట్ అప్పుడప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళి రావడం పోవడం తప్ప గవర్నమెంట్ వాజ్ రన్ అన్అఫిషియలీ బై అదర్ పీపుల్ అనమాట. ఇట్ వాజ్ నాట్ రన్ బై హిమ్. కానీ అంటే ఆరోపణ ఒకసారి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవడానికి కేసు ఒకటి ఫైల్ అయింది, ప్రచారంలో ఉన్న అంశం ఇంకొకటి. ఈ రెండింటికి ఒక కాన్స్పిరసీ ఉంది అనేటువంటి భావన కానీ లేదంటే దానికి సంబంధించిన ఆధారం కానీ ఏ రోజు మీకు ఎదురుపడలేదా? ఎదురుపడలేదు, నాకు రాలేదు. నాకు స్టిల్ ఇట్స్ ఎ మిస్టరీ. నేను అందుకే చెప్తున్నాను, నాకు ఎవరి గురించి నాకు భయం లేదు. నా పేరు తెలిస్తే నేను ఓపెన్గా చెప్తాను, బట్ తెలియకుండా నేను చెప్పకూడదు. ఇప్పుడు అదే చెప్తాను కదా, చిన్న ఇష్యూ వచ్చేటప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా రాళ్ళు విసిరొచ్చు. రైట్. తప్పు పేరు ఇంకొకరి మీద వెళ్తుంది అన్నప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ మనిషికి ఆపోజిట్గా ఉన్నారో తప్పు ఎలాగ ఆయన పేరు మీద వెళ్తుంది, హీ ఆర్ షీ మీదనే వెళ్తుంది కదా. సో మనం కూడా రాళ్ళు విసిరితేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా విసురుతారు. పేరు ఎవరికి వస్తుందంటే ఇంకో బీకి వస్తుంది. బీ ఏం చెయ్యకపోయినా కూడా బీకే వస్తుంది. సో అట్లా ఏంటంటే నాకు ఇప్పుడు కూడా దెర్ ఇస్ నో ప్రూఫ్, ఎవరు చేశారు ఎవరు చెప్పడానికి దెర్ ఇస్ నో కాంక్రీట్ ప్రూఫ్ లేదండి. ద గవర్నమెంట్ పాస్ ది ఆర్డర్, ద పోలీస్ ఆఫీషియల్స్ వచ్చారు, దే టుక్ యాక్షన్. జ్యుడిషియరీకి వెళ్ళాం, జ్యుడిషియరీలో మేము అంటే కేసు ఆర్గ్యూ చేసాం అండ్ జ్యుడిషియరీ వదిలేశారు. దెర్ ఇస్ నో, బికాజ్ పలానా వాడు ఫైల్ చేసింది కాదు, ఇట్ ఈస్ ఫైల్డ్ బై ది గవర్నమెంట్. ఓకే. సో గవర్నమెంట్ అంటే హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సైన్ చేయాలి దీని మీద. అంటే గవర్నమెంట్ ఫైల్ చేసినా కానీ ఒక సెలబ్రిటీ పైన, అంత గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి పైన కేసు పెట్టాలన్నా కానీ, ఈవెన్ విచారణ ప్రారంభించాలన్నా కానీ కొన్ని విషయాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి. ఏ ఆధారాలు లేకుండా, ప్రైమా ఫేసి ఏమీ లేకుండా డైరెక్ట్గా సుమన్ గారి మీద కేసు పెడదాం, విచారణ చేద్దాం అనేటువంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు అసలు? అదే వాళ్ళు చేసిన తప్పు, అక్కడే వాళ్ళు ఇరుక్కున్నారు. ఏ డేట్లో వాళ్ళు నాకు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు వేశారో ఆ 3 డేట్లో నేను బెంగళూరులో ఉన్నాను. వాళ్ళేమో చెన్నైలో జరిగినట్టు వాళ్ళు వేశారు. చెన్నైలో ఇన్సిడెంట్ జరిగిందన్నారు, ఆ 3 రోజులు నేను బెంగళూరులో ఉన్నానని చెప్పేసి తర్వాత మా షూటింగ్ ప్రూఫ్స్, కాల్ షీట్స్ అవన్నీ చూపించాం. సో దట్స్ వేర్ దే ఫెయిల్డ్. ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి వేస్తారు? సో ఇదన్నీ వాట్ యు కాల్ మేడప్ స్టోరీ. మేడప్పే కదా, ఎప్పటికైనా మేడప్పే. సరే ముందు ఏంటి వాళ్ళు వేయడం, వాళ్ళు వేశారు, వాళ్ళు చేశారు, కానీ
ఫైనల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా సైడ్లో నేనేమంటున్నాను, ప్రూవ్ చేయంటున్నాను. మీకు ఏదున్నా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయగలిగితే నాకు లాయర్ వద్దు, నేను మీరు ఏం శిక్ష పడతారో చెప్తారో నేను తీసుకుంటాను. వాళ్ళు చేయలేకపోయారు. సో ఐ వాక్డ్ అవుట్ యాజ్ ఎ హీరో. అంటే మీకు సపోర్ట్ చేయడం విషయంలో కానీ, అంటే గవర్నమెంట్ వైపు నుంచి కానీ, ఆ సంఘటన ఆ పరిణామాల నుంచి బయటపడడం విషయంలో కానీ, అవన్నీ తర్వాత పక్కన పెడితే ముందు మీరు జైలు జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అవును. అది పర్సనల్గా సుమన్ అనేటువంటి ఒక రాక్ స్టార్, ఒక రకంగా రాక్ పర్సనాలిటీని అలానే ఉంచిందా, అలానే కాపాడిందా జైలు జీవితం? సుమన్ని అంతే స్ట్రాంగ్గా, అంతే ఇదిగా ఉంచిందా? జైలు జీవితం నన్ను ఇన్న గట్టిగా చేసిందండి. అప్పుడు దాకా నేను మెత్తగా ఉండేవాడిని. నేను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసిన తర్వాత నా మనసుని బాగా గట్టి చేసి, ఒక మనిషిగా నన్ను ఇంకా గట్టి చేసి, ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నేను తప్పు చేసి ఉంటే నేను డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఏదైనా సూసైడ్ కమిట్ చేయడం కానీ అలాంటివి చేసి ఉండొచ్చు. బట్ నా కాన్ఫిడెంట్ ఇదేంటంటే నేను తప్పు చేయలే, ఇట్స్ ఓన్లీ బ్యాడ్ టైం. వచ్చాను లోపల, నన్ను చూస్తే జైలుకి వెళ్ళిన మనిషిలాగానే ఉన్నాను లేదే. ఒక్కసారి జైలుకి వెళ్ళి బయటకు వస్తే టోటల్గా మారిపోతారు మనిషి. కానీ ఒక రకమైన హ్యూమిలియేషన్ అనేది ఫేస్ చేయాలి. చేయని తప్పుకి ఎందుకు నేను ఈ శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలను కానీ, ఆ రోజు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా నిలదీయాలనేటువంటి కసి ఆటోమేటిక్గా నేటి భారతంలో సినిమాలో కనిపించిన సుమన్ లాగా మీ మనసులో అనిపించింది. అంటే తప్పు చేయలేదు కదా, ఎందుకు ఇట్లా వేశారు, సో ఇది ఎలా జరిగింది, ఎందుకు చేశారు, సో బయట రాగానే మనం అది కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి మనం దీన్ని ఇది చేయాలి అని చెప్పేసి అన్ని ఫీలింగ్ వచ్చింది. బట్ ఏమైందంటే రోజులు అలా గడిపే దీంట్లో మెల్లిగా అది టోన్ డౌన్ అయిపోతుంది. టోన్ డౌన్ అయ్యి ముందు మనం బయటికి రావాలి. బయటకు వచ్చేసి మన ప్రొఫెషన్ ఏంటో అది చూసుకోవాలి. ముందు బయటకు వచ్చేసి మన ఫ్యామిలీ, అది ఇంపార్టెంట్. అది సినిమా లాగా ఇది ఏదో రివెంజ్ తీసుకొని, కత్తి తీసుకొని, పిస్టల్ తీసుకొని, గుర్రం మీద ఎక్కి ఏదో వెళ్ళి చేయడం కాదు. సో మెల్లిగా ఆ మెచ్యూరిటీ అనేది వచ్చేసిందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బయట రావాలి. బయటకు వచ్చిన తర్వాత మన ప్రొఫెషన్, మనం ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి అని ఇలాంటి దీని మీద వెళ్ళిపోయింది. కానీ రివెంజ్ తీసుకొని ఏదో చేయాలనేది మట్టుకి లేదు. కానీ అంటే ప్రపంచానికి చెప్పాలి సుమన్ మనసు పరంగా ఎంత మంచివాడు అనేది ప్రపంచానికి చెప్పాలి అంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన కానీ ఆ సమయంలో, ఆ గడ్డు కాలంలో మీకేమైనా అనిపించింది? నాకు పెద్ద ప్లస్ ఏంటంటే అప్పుడు సుహాసిని, సుమలత, భానుప్రియ అండి. నా గురించి తమిళనాడులో చాలా పెద్ద మ్యాగజైన్ అండి, కుముదం చెప్పి ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా పెద్ద హెల్ప్ అయిందండి. సుమన్ అంటే ఎవరు మాకు తెలుసు, సుమన్ ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయవచ్చు, ఇలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, ఇది కేవలం ఆయన బ్యాడ్ టైం, ఆయనకు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ఇట్లా చేశారు తప్ప, వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పేసి నాకు ఇచ్చిన స్టేట్మెంట్ టోటల్గా నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉందో అలాగే నాకు మెయింటైన్ అయిపోయింది. అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఒకళ్ళు ఇవ్వకపోతే మీరు అన్నట్టు బయటకు వచ్చి ప్రూవ్ చేయాలి, లేకపోతే ఏదైనా స్టిగ్మాని మనం ప్రూవ్ చేయాలి, ఇరేజ్ చేయాలని చెప్పి నేను ఐ వుడ్ హావ్ థాట్ అండి. ఎప్పుడైతే ఆ మ్యాగజైన్లో అది వచ్చిందో చాలా పెద్ద మార్పు వచ్చింది. అంటే సుహాసినికి ఒక వాల్యూ ఉందండి తమిళనాడులో అప్పట్లో. అంటే అప్పుడు ఆవిడ మణిరత్నంతో పెళ్ళి అవల, ఆవిడకు వాల్యూ ఒకటి ఉంది, సుమలతకు కూడా ఏంటో ఒకటి ఉంది, భానుప్రియకు ఉంది. వీళ్ళందరూ స్టేట్మెంట్ రావడంతో ఆ మ్యాగజైన్లో, వేరే మ్యాగజైన్, ఆ పాపులర్ మ్యాగజైన్లో, యాక్చువల్గా ఆ మ్యాగజైన్ ఏంటంటే అందరినీ క్రిటిసైజ్ చేస్తారండి, ఓపెన్గా ఉంటుంది. ఆ మ్యాగజైన్లో రావడం నాకు పెద్ద ఫెచ్చింగ్ అయింది, నాకు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అది. సో నాకు ఎప్పుడైతే అది వచ్చిందో అది పైగా బాగా సర్క్యులేట్ అయింది. సో నేను మైండ్ నుంచి అవన్నీ తీసాను. వాళ్ళు ఇవ్వడంతో నాకేంటంటే చాలా నాకు ఒక ఎనర్జీ వచ్చింది. సో ఐ వాజ్ నాట్ బాదర్డ్. నేను వెళ్ళి బయటికి వెళ్ళి ప్రూవ్ చేయాలి, నేను మంచివాడు, అది చేయలేదు, ఇవన్నీ అసలు ఐ వాజ్ నాట్ కేర్డ్. మెయిన్ బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత మన ప్రొఫెషన్ ఏంటో డిసైడ్ చేయాలి, దీనికి వెళ్ళిపోయాను. కానీ అండ్ పీపుల్ నో మీ. చూడండి, ఇప్పుడు నాకు సెట్స్లో వర్క్ చేసేవాళ్ళు, నా ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఇంపార్టెంట్ అండి. నాకు తర్వాత బయట ప్రపంచం అనేది రెండోది అది. ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ నా ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో నా డిసిప్లిన్ గురించి, నా బిహేవియర్ గురించి అందరికీ తెలుసు. సో అందరూ షాక్ అయ్యారు కదా, ఇదేంటి ఆయన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్, ఆయన చేయాల్సిన పని కాదు ఇది, పైగా అప్పుడు బాగా సంపాదిస్తున్నాను, దానివల్ల వచ్చే ఇన్కమ్ నాకేం లేదు నాకు. సో అలా ఒక డిఫరెంట్ టాక్ కూడా అక్కడ వచ్చింది. సో అందరికీ ఏంటంటే తెలిసిపోయింది ఏంటంటే ఇతనికి ఇది చేయాలని చెప్పి ఎవరో అని అన్నారు. బట్ నేను ఏమంటానంటే ప్రతి మంది నేను చెప్తాను చూసారా, అది బ్యాడ్ టైం వచ్చేటప్పుడు రకరకమైన రూపంలో వస్తుందండి. సంజయ్ దత్కి AK-47 తీసి
ఆయన తమాషగా పెట్టుకున్నాడు, రైట్ ఇరుక్కున్నాడు లోపల. రైట్. సో మొన్న సల్మాన్ ఖాన్ విషయం కూడా చూస్తే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది, ఇమేజ్ దెబ్బతలిగే ఇలాగా వస్తుంది అది. సో ఆ పర్టికులర్ ఫేస్లో కొందరికి 1 yearలో క్లియర్ అవుతుంది, కొందరికి 2 years అవుతుంది, కొందరికి చాలా సంవత్సరాలు పడతాయి. రైట్. అంటే సుమన్ గారు అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇండస్ట్రీ ఆయనకి అండగా నిలిచిందా, లేదంటే సినిమా రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులు డిఎంకే లాంటి పార్టీలు బహిరంగంగా ప్రకటనలు కూడా చేసినాయి అప్పట్లో, ఎవరు మీకు బాగా సపోర్ట్గా నిలిచారు? నేను జైల్లో ఉన్నప్పుడు నాకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు నాతో పాటే ఉన్నారు, అంటే నా పక్క వార్డులో ఉన్నారు. రైట్. సో నాకు ఒక రకమైన ఒక ఇల్ ట్రీట్మెంట్ కాదు కానీ రోజుకి ఒక్కొక్క రూమ్ షిఫ్ట్ చేసేవారు. ఎందుకు ఆయన అట్లా చేస్తున్నారు మీరు, ఆయన వచ్చి మా నార్మల్ వార్డులో కదా ఉండాలి, ఎందుకు ఆయన అట్లా పెట్టారని చెప్పేసి అడగడంతో అదొక ఇష్యూ అయిన తర్వాత నన్ను నార్మల్ వార్డుకి తీసుకొచ్చి పెట్టారు అది. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదండి, వెరీ ఫ్రాంక్, నాకు ఎవరు చేయలేదు. మిత్రులు ఎవరు మిత్రులు అనుకున్న వాళ్ళందరూ పారిపోయారు. తెలియని వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేశారండి, తెలియని వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారు. అసలు నా ఫ్రెండే కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు సపోర్ట్ చేశారు అది నాకు తెలియదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్. అంటే కొందరేమో మానిటరీగా వచ్చి హెల్ప్ చేశారు, కొందరేమో మారల్గా వచ్చి సపోర్ట్ చేశారు, కొందరేమో సుప్రీంకోర్టులో ఆ కోర్టులు ఈ కోర్టులు కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. నేను ఐ వాజ్ షాక్డ్ అండి. అంటే ఒక రకంగా అదే చెప్తాను చూసారా, ఇది జరగడంతో ఇంకా నా మనసు గట్టి అయిపోయింది, నేను రాక్ అయిపోయాను. నిజమైన మిత్రులు ఎవరు అన్నది అక్కడే తెలిసింది. శత్రువులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉండే సంఘటన పరిణామం కూడా అదే. శత్రువులు అంటే మన అందరి మీద డౌట్ వెళ్తుందండి. మన పర్టికులర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్లో డౌట్ అనవసరంగా కొందరి మీద వెళ్తుంది. అంటే కొందరు రాలేదనుకోండి మనకి హెల్ప్ చేయడానికి, అంటే వీళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అట్లా రకరకంగా వెళ్తుంది. అఫ్కోర్స్ ఆ థాట్ మనం ఏం చేయలేం. బట్ అవుట్ రైట్గా వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు బోల్డ్గా వచ్చి దగ్గర వచ్చేసి మేము ఉన్నాం, మేము చేస్తాం, మీకేం కావాలి చెప్పండి, మీ మేనేజర్ మాకు పంపండి, మేము వచ్చి చూసుకుంటాం అని చెప్పారు. అది నేను చాలా నిజంగా ఒక మిస్టీరియస్గా నేను ఫీల్ అవుతున్నాను. ప్రపంచంలో ఎవరో భగవంతుడు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కలిసారా అలా వచ్చి మీతో మిమ్మల్ని సేవ్ చేస్తాం, మీతో అండగా ఉంటామని చెప్పిన వ్యక్తులు కానీ, లేదా జైలు జీవితం సమయంలో మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు కానీ తర్వాత మీట్ చేసాం? తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీట్ చేసాం. దాని తర్వాత నేను మళ్ళీ బిజీ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ టైంకి వచ్చారు, ఎందుకు హెల్ప్ చేశారు, దాని తర్వాత ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, అది స్టిల్ క్వశ్చన్ మార్క్. అంటే ఏదో హెల్ప్ చేసాం కదా మనం వెళ్ళి క్లెయిమ్ చేయాలి, మేమే హెల్ప్ చేసాం, అలా ఎవరు అంత ఇది రాలా. వచ్చారు, హెల్ప్ చేశారు, నేను బయటకు వచ్చాను, నా షూటింగ్ మొదలు పెట్టాను, వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. అదేంటో ఆ టైంకి ఎందుకు వచ్చారు, ఎందుకు హెల్ప్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు, అది స్టిల్ క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎవరని కూడా వాళ్ళకి తెలియదండి. నాకు షూటింగ్లో కూడా కలవలేదు. మిమ్మల్ని సినిమాల్లో చూసి మీ మీద పెంచుకున్న అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అది ఒకటే కాదండి, మా మదర్ వచ్చి చాలామంది పేద విద్యార్థులకి చాలామందికి హెల్ప్ చేశారు. సో ఆవిడకి మంచి పేరు ఉంది. సో పలానా లేడీ వాళ్ళ కొడుకు ఇట్లా ఇరుక్కున్నాడు, ఇట్లా ప్రాబ్లం ఉన్నాడని చెప్పి అట్లా కొందరు వచ్చి నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి, వాళ్ళకి తెలిసిన ఫోర్స్ని యూజ్ చేసి అట్లా మంచితనం కూడా మిమ్మల్ని అక్కడ మంచితనం అండి. మా మదర్ చాలా మందికి అలా పేద విద్యార్థులకి, తర్వాత కాలేజీలో ఆవిడకి చాలా మంచి పేరు అప్పట్లో. సో అట్లా కొందరు ఏంటంటే ఒఫీషియల్గా, అంటే ఒఫీషియల్ సైడ్లో వచ్చేసి హెల్ప్ చేశారు. అండ్ అప్పట్లో గవర్నర్ పిసి అలెగ్జాండర్ అని ఉండేవారు. సో పిసి అలెగ్జాండర్ వచ్చేసి అంటే మా మదర్కి బాగా పరిచయం ఉంది. సో ఫైనల్గా పిసి అలెగ్జాండర్ గారి దగ్గరికి వెళ్ళి మా మదర్ వచ్చేసి ఏంటండి ఆల్మోస్ట్ ఆల్ 3 years అవుతుంది, ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది, వాళ్ళంతా ఖచ్చితంగా లేకపోతే ఎందుకు ఎఫ్ఐఆర్ స్టేజ్లో పెట్టాలి, ఎందుకు ఆయన అరెస్ట్ చేయాలి, పోనీ ఏదైనా ఉంటే ఛార్జ్షీట్ వేయమని చెప్పండి, న్యాయం అని అడిగినప్పుడు వెంటనే ఆయన వచ్చి హోమ్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ అందరికీ లెటర్లు పెట్టడం, ఎందుకు ఈ కేసుని ఇలా మీరు డ్రాగ్ ఆన్ చేస్తున్నారు, 3 weeks టైం ఇస్తాను, మీరు వెంటనే మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి, 3 years అవుతుంది, చేయకపోతే ఈ కేసు డిస్మిస్ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పేసరికి వాళ్ళు పరిగెత్తి వచ్చి కాంప్రమైజ్కి వచ్చేసి ఫైనల్గా వచ్చేసి క్లియర్ చేశారు. అంటే 3 years మీరు జైలు జీవితం గడపాల్సిన 6 months అండి, ఇంప్రిజన్మెంట్ 6 months, కండిషన్ బెయిల్ 2.5 years. అంటే కొన్ని పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి, రెగ్యులర్ ప్రొసీజర్స్ అనమాట. బట్ 6 months షూటింగ్ లేదండి. ఆఫ్టర్ దట్ ఒక ఐ థింక్ 10 months తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను.
అంటే షూటింగ్కి రిటర్న్ అయిన తర్వాత ఎలా ఉంది ఇండస్ట్రీలో మీ ట్రీట్మెంట్ కానీ అంటే ఫస్ట్ అంటే నేను వచ్చిన వెంటనే అందరూ రావడం, సింపథెటిక్గా వచ్చి మాట్లాడడం చేయడం అవన్నీ జరిగింది. అండ్ స్లోగా వన్ బై వన్ అందరూ వచ్చారు. అండ్ నాకు అప్పుడు షూటింగ్స్ వచ్చేసి ఏవిఎం స్టూడియోవే ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, ఏవిఎం స్టూడియోనే చెయ్యాలని చెప్పి. అంటే ఎక్కువ ఫ్లోర్స్ అక్కడ ఉన్నాయి, సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తుంది, అక్కడ చేయవచ్చు అని చెప్పి ఇచ్చారు. సో అక్కడే కొన్ని పిక్చర్లు స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు ఒక గాడ్ బ్రదర్ లాగా వచ్చి కాట్రగడ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ నాతో 3 సినిమాలు చేశారు. 3 సినిమాలు, బందిపోటు, ఉగ్రనేతుడు, పల్నాటి రుద్రే, అది 3 అక్కడ తీసిందే నా పోర్షన్ వరకు. బయట పోర్షన్ వాళ్ళు చేశారు. పిక్చర్ హిట్ చేశారు, 100 days ఆడింది. సో దట్ వాజ్ అగైన్ ఎ బిగ్ ఎనర్జీ నాకు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సినిమా 100 days ఆడడం అనేది చాలా పెద్ద విషయం. అంటే మీ కెరియర్ గ్రాఫ్స్ అంటే ఒక రకంగా మీ ఫిల్మోగ్రఫీ చూస్తే మీరు ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం 3-4 సినిమాలు యావరేజ్గా ఉన్నాయి. మీరు 3 ఏళ్ల పాటు ఈ క్రైసిస్ ఫేస్ చేసినా కానీ ఆ గ్రాఫ్ అలానే కంటిన్యూ అయింది. అవును. అంటే అది ఎలా సాధ్యమైంది? ఇండస్ట్రీకి మీ మీద ఉన్నటువంటి నమ్మకమా, లేదంటే అభిమానులు మీ మీద పెంచుకున్నటువంటి ప్రేమ? నేను అరెస్ట్ అయిన నెక్స్ట్ వీక్కి అమెరికాలో రిలీజ్ అయిందండి, నాకు బాగా గుర్తు. నాకు అది పెద్ద హిట్ అండి. దాని తర్వాత ఒక 10 days తర్వాత కంచు కవచంలో సినిమా రిలీజ్ అయింది, యాక్షన్ పిక్చర్, అది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత 2-3 సినిమాలు రిలీజ్ అయింది, అన్నీ ఆడింది, బాగానే ఆడింది. సో పబ్లిక్ ఏంటంటే నా మీద ఉన్న ఆ క్రేజ్ కానీ ఇది కానీ పోలా. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇది ఏదో సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి ఆ సింపథీ ఫ్యాక్టర్ నా మీద వర్కౌట్ అయింది. సో అది ఆడడంతోనే నాకు మళ్ళీ సినిమాలు వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఆ సినిమా వరుసగా ఫ్లాప్ అయి ఉంటే నన్ను పెట్టుకుని అంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు సినిమా తీస్తారు? సో ఇంకా ఫాలోయింగ్ ఉంది చెప్పి ప్రొడ్యూసర్స్ రావడం, ఏవిఎం స్టూడియోలోనే నేను చేయడం. అప్పుడు పింజల్ నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన నాతో 3 సినిమాలు, రవిరాజ పెన్శెట్టి గారితో ఒకటి, తర్వాత వేరే మోహన్ గాంధీ గారితో షూటింగ్ జరగడం జరిగింది. అన్నీ అప్పట్లో మంచి మంచి ప్రొడ్యూసర్స్ అక్కడ. వాటిల్లో కాట్రగడ ప్రసాద్ అనే వ్యక్తి మట్టుకి పక్కా కమర్షియల్ పిక్చర్ చేస్తా అని చెప్పేసి మంచి టెక్నీషియన్స్తో బందిపోటు, గురునేతుడు, పల్నాటి రుద్రే ఫినిష్ అయిపోయింది. నాకు ఈ కేసు స్క్వాష్ అయిపోయింది. నేను బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ అయింది చేసి అట్లా ప్రతి January 1st ఆయనతో నేను సినిమా ఓపెనింగ్ చేసేవాడిని అనమాట. అండ్ ఆల్ హిట్స్ అనమాట. సో అట్లా ఇక్కడ ఏం జరిగినండి, అక్కడ మట్టుకి ఆడియన్స్, ప్రేక్షకుల మట్టుకి నా సినిమాలు కంటిన్యూస్గా చూడడం పెట్టారు. ఆ ధైర్యంతోనే సినిమాలు వరుసగా చేసాం. లేకపోతే మేబీ కెరియర్ అప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు నాకు. బట్ సమ్ పాజిటివ్. అంటే సుమన్ గారు, అంటే మీరు కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈ స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత ఫ్యామిలీ పైన కూడా కొంత ఇంపాక్ట్, అప్పటికే మీరు అన్మ్యారీడ్, అవును, తర్వాత ఉండేటువంటి లైఫ్ గురించి కూడా మీకు కొన్ని భయాలు, ఆందోళనలు, ఫ్యామిలీ పరంగా ప్రతిష్టకు సంబంధించి కానీ ఇవన్నీ ఎలా జరిగినాయి? అంత స్మూత్ ట్రాన్సిషన్ జరిగింది? అంతకు ముందర ఉన్నటువంటి పొజిషనే మీకు తర్వాత కూడా కంటిన్యూ అయింది? డెఫినెట్లీ ఉండదండి, డెఫినెట్లీ ఎవరికి ఇది ఉండదు. ఒక అలాంటి ఒక బ్లేమ్ వచ్చిన తర్వాత కొంచెం డెఫినెట్లీ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే ఆ పేపర్లో వచ్చిన న్యూస్ మీదనే కదా వెళ్తారు. సో అది ఇట్ వాజ్ నాట్ సో స్మూత్. బట్ నాకు మెయిన్గా నాకేంటంటే నా ఫ్యాన్స్, నా రిలేషన్స్, నా ఫ్రెండ్ సర్కిల్ నాకు సపోర్ట్ బాగా ఇచ్చారు. సో దాంతో నాకేంటే మిగిలిన వాళ్ళ గురించి నేను వరీ అవ్వాల దీని గురించి. సో మా సర్కిల్తోనే ఐ వాజ్ మూవింగ్ అరౌండ్, నా షూటింగ్ చేసుకోవడం, నా సర్కిల్తో మూవ్ అవ్వడం, నేను ఇంట్లో ఉండడం. అప్పట్లో మా పేరెంట్స్ వాళ్ళే నాకు ఇంపార్టెంట్. సో వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం దీని నుంచి నెమ్మదిగా రికన్సైల్ అవ్వడం. సో మళ్ళీ వాళ్ళ జాబ్కి వెళ్ళడం చేయడం, అట్లా దాని మీదనే. పేరెంట్స్కి మీరు ఒక్కలేనా మీ ఫ్యామిలీ? అటువంటిప్పుడు మరి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ బాగా సఫర్ అయింది. మా మదర్ బాగా సఫర్ అయ్యారు. సో ఆ టైంలో ఏమీ చేయలేము. బట్ ఆవిడ పాపం నాకు ధైర్యం ఇచ్చింది కూడా ఆవిడే, మోరల్గా నాకు ధైర్యం ఇచ్చింది ఆవిడే, అండ్ సపోర్ట్ ఇచ్చింది ఆవిడే. సో ఆవిడ సపోర్ట్తోనే నేను ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేయగలిగాను. అంటే మీ మదర్తో అటాచ్మెంట్ ఎలాంటిది? ఎక్కువ మాతృ దినోత్సవం వస్తే ఒక పాట వింటూ ఉంటాం, 20వ శతాబ్దం సుమన్ గారు అమ్మను మించిన దైవం ఉన్నది అనే పాట. అంటే అటువంటి అటాచ్మెంట్ మీ ఇంట్లో ఉందా? అంటే మదర్ అంటే కొంచెం భయం, ఎందుకంటే ఆవిడ కొంచెం టీచర్ కదా. సో కొంచెం డిసిప్లిన్ విషయంలో ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం నాకు ఏం కావాలో అది ఇచ్చారు.
అండ్ మంచి మారల్ సపోర్టు, కొంచెం ఫిలాసఫికల్గా కొంచెం థింకింగ్ ఆవిడది. అండ్ అలాంటివన్నీ కొంచెం నాకు బాగా లైఫ్లో బాగా హెల్ప్ అయింది, చాలా విషయాల్లో హెల్ప్ అయింది. బట్ డెఫినెట్లీ ఎంతైనా మదర్ అటాచ్మెంట్ అది అంటారు, మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అంటారు, మెంటల్గా అఫెక్షన్ అది. అట్లా మదర్ అంటే మదర్లో మదర్తో నాకు బాగా అటాచ్మెంట్ నన్ను పెంచిందంతా మా మదరే అనమాట. రైట్. ఈ తుఫాన్ అంతా సద్దుమణిగిపోయినాక సుమన్ గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్సే క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీ పెళ్ళికి సంబంధించి మీ ఫ్యాన్స్ నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. సరే, మీరు ఇందాకే చెప్పారు, వాటన్నిటిని అలా పక్కన పెట్టే మీ పెళ్ళికి సంబంధించి మీరేం ఆలోచన చేయలేదా? లేదండి, అప్పట్లో నేను నాకేంటంటే గ్యాప్ను ఫిలప్ చేయాలి, ప్లస్ మన మానిటర్గా ఇంకా లాస్ చాలా అయింది, సో అది రికవర్ చేయాలి. సో మ్యారేజ్ గురించి మనం ఇప్పుడే కాదు, మనం స్వింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ సినిమాలు 89 నుంచి మళ్ళీ ఊపు మొదలైంది. సో ఇంకా దాంతోనే మనం కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి నేను మ్యారేజ్ విషయం పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. బట్ 94లో మా ఇంటి అంటే మా దగ్గరలోనే డివి నర్సరాజు గారు రైటర్, ఆయన ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం ఫ్రెండ్స్ అవడం, అలాగే 1 or 2 years తర్వాత ఆయన మనవరాలు ప్రపోజ్ చేయడం, అంటే ఆ ప్రపోజల్ వచ్చి, అండ్ వాళ్ళకి నేను ఎవరనేది వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు తెలుసు, అసలు మొత్తం ఇండస్ట్రీకి తెలుసు నర్సరాజు గారి ఫ్యామిలీ అంటే. నర్సరాజు గారి కథల గురించి తెలుగులో అందరికీ చాలా ఉన్నాయి. సో నేను కూడా అప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందే నేను వచ్చేసి ఎప్పుడైతే నాకు మంచి భూమి వచ్చిందో నేను ఒక తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను చెప్పేసి నేను మాట ఇచ్చాను. రైట్. సో ఆ మాట ప్రకారం నేను ఏంటంటే తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో అలా జరగాలని ఉంది. హీరోయిన్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి ప్రతిపాదనలు రాలేదా, ప్రపోజల్స్ రాలేదా సినిమాలో? లేదు, ప్రపోజల్స్ ఏం లేదు. అంటే దట్ వాజ్ అ డిఫరెంట్ లైఫ్, అది ఇదేం లేదు. సో మ్యారేజ్కి ఏంటంటే ఇది ఇట్లా వచ్చిందనమాట, అలా జరగాలని జరిగింది. సో ఫిక్స్ చేసి 94లో అనుకున్నాం అండ్ వీ గాట్ మ్యారీడ్ అనమాట. రైట్. మీ పాప బర్త్డే మీ బర్త్డే కూడా ఒకటే అని చెప్పని విన్నాం. అవును. తర్వాత మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? సినిమాలకి, ఈ మ్యారిటల్ లైఫ్కి, తర్వాత మీ పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ ఎలా కుదిరింది మళ్ళీ? సినిమా లైఫ్ని నేను ఇంటికి తీసుకెళ్ళను, ఇల్లుని నేను సినిమాకి తీసుకురానండి. గేట్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నా టోటల్ ప్రపంచం సినిమా ప్రపంచం. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఫ్యాన్స్, వాళ్ళతో మాట్లాడడం, స్పాట్కి వచ్చేసి మా ఫ్యాన్స్ వస్తారు, వేరే ప్రొడ్యూసర్స్ వస్తారు, డైరెక్టర్ వస్తారు, స్పాట్లో షూటింగ్, డైలాగ్, నాకేం డిస్టర్బెన్స్ ఇవ్వరు. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అది ఫుల్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో ఏంటంటే ఏదైనా సరే ఏమీ లేకపోయినా హాల్లో కూర్చొని మాట్లాడుకోవడం, లేకపోతే సినిమా చూడడం. ఇంకా బోర్ కొట్టిందంటే కారు తీసుకొని బయటికి వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, మూవీకి వెళ్ళడం, ఏదో అంటే ప్రతిసారి ఇదే అని కాదు, ఓ డ్రైవ్కి వెళ్ళడం, అలా చేయడం. సో ఫ్యామిలీ నాకేంటంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఈజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ నాకు. అండ్ నన్ను ఈ బిజీ స్కెడ్యూల్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 4 లాంగ్వేజెస్లో ఏంటంటే చేయడం వల్ల ఎక్కువ రోజులు నేను ఇంట్లో ఉండట్లేదు, చాలా తక్కువ ఉంటున్నాను. సో ఆ గ్యాప్ని కూడా వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసి, గ్యాప్ వచ్చినప్పుడు మటుకు నేనేంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, కొన్నిసార్లు బయట ఊరికి వెళ్తాం, అట్లా బ్యాలెన్స్ చేస్తూ మెయిన్ ఇల్లు టెన్షన్ లేకుండా మా మిస్సెస్ ఆవిడ చూసుకుంటుంది. మా పాప వచ్చి ఆవిడ ఎడ్యుకేషన్ సైడ్లో బాగా చదువుతుంది. సో ఆ టెన్షన్ నాకు లేదు. నాకు యాజ్ ఐ టోల్డ్ యూ బిగినింగ్ అండి, సినిమా ఆర్టిస్ట్కి స్పాట్లో చాలా టెన్షన్స్ ఉంటాయండి. ఒక హిట్, ఒక ఫ్లాప్, నెక్స్ట్ ఈ సీన్ ఏం చేయాలి, నెక్స్ట్ మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇది టెన్షన్తో పాటు ఇంట్లో వచ్చినప్పుడు హ్యాపీనెస్ లేకపోతే ఇంక లైఫే లేదండి. డబ్బు సంపాదించడం ముఖ్యమే, డబ్బు కావాలి, బట్ డబ్బుతో పాటు ఇది రావాలి. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే ఫ్యామిలీ యునైటెడ్గా ఉందా లేదా, హస్బెండ్ వైఫ్ యునైటెడ్గా ఉన్నారా లేదా, హస్బెండ్ అండ్ వైఫ్ విత్ పిల్లలు మీరు యునైటెడ్గా ఉన్నారా లేదా, పిల్లల వల్ల మీకు ఇబ్బంది ఉందా, సంతోషం ఉందా, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిజినెస్, నెక్స్ట్ మన మిగతా విషయాలన్నీ తర్వాత వస్తుందండి. ఈ బ్యాలెన్స్ సరిగా లేకపోతే ఇంకా కోట్లు ఉండి కూడా ప్రయోజనం లేదండి. ఎవరి కోసం మేము సంపాదించుకుంటాం, ఎవరి కోసం మేము చేస్తున్నాం, హ్యాపీనెస్ లేనప్పుడు ఇంట్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ? పేరు ఉండి అన్నీ ఉండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత హ్యాపీనెస్ లేదు, ఒక దుఃఖమైన ఒక విషయం ఉందనుకోండి ఇంట్లో, మనం ఎట్లా నైట్ పడుకోవాలన్నా చేయాలన్నా ఆ 4 గోడల మధ్య దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ లైఫ్. నా లెక్క ప్రకారం లైఫ్ ఏంటంటే మనం ఆఖరి శ్వాస వరకు ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నామా లేదా,
మన పిల్లలందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారా లేదా, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏంటంటే ఎటువంటి అంటే మామూలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అది వేరే విషయం అండి. బట్ ఒక యునైటెడ్ క్లోజ్నెస్ ఉందా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక అండర్స్టాండింగ్, ఒక ఫీలింగ్, ఒక ప్యాషన్, అది నాకు చాలా ఇంపార్టెంట్ నాకు. Right. సో అదే మీకు చెప్పాను, అలాంటి కొన్ని జాతకాల్లో అవి ఉండవు. డబ్బు ఉంటుంది, అది ఉండవు. హస్బెండ్ వైఫ్ బాగానే ఉంటారు, పిల్లల వల్ల హస్బెండ్ వైఫ్కి టెన్షన్ మనశ్శాంతి ఉండదు. ప్రశాంతం ఉండదు. పిల్లలు మా మాట వింటం లేదు, పిల్లలు ఇష్టం వచ్చి పిల్లలకి ఏదైనా ఒక జబ్బు ఉండొచ్చు, ఒక ప్రాబ్లం ఉండొచ్చు. సో అది ఎవరికి లేని ఒక జబ్బు మా పిల్లలకి వచ్చిందండి, అది చాలా రేర్ అంటారు. చాలా బాధగా ఉంటుంది అలా చెప్పినప్పుడు. ఆ పిల్లలు పాపం ఏం చేశారు, చిన్న పిల్లలు. సో మెయిన్ నేను ఎప్పుడు అది చూస్తానండి, మనం హెల్త్ బాగుందా లేదా నెంబర్ 1, పిల్లల హెల్త్ బాగుందా లేదా, ఇల్లు టోటల్గా కంఫర్టబుల్గా ఉందా లేదా, హ్యాపీనెస్ అన్నది. తర్వాత మిగతా విషయాలు చిన్న విషయం దట్స్ ఇన్నెవిటబుల్. రైట్. ఇండస్ట్రీలో జనరల్గా శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు అని చెప్పని అంటారు. మీ లైఫ్లో జరిగిన ఇన్ని టర్నింగ్ పాయింట్స్ తర్వాత ఈరోజు ఇండస్ట్రీలో మీకు మంచి మిత్రులు లేదా ఇండస్ట్రీ మొత్తం నాకు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చింది అనేటువంటి ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా? నాకు అఫ్కోర్స్ నేను ఆ టైంలో అయితే నాకు నోబడీ కేమ్ ఫార్వర్డ్ అండి, ఎవరు రాలా. సో రాలేదని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళది. సో ఇప్పుడు కూడా నేను చెప్తానండి, మీ ప్రాబ్లం మీది, నా ప్రాబ్లం నాది. నా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు హెల్ప్ చేస్తే ఓకే, హెల్ప్ చేయకపోతే నేను బ్లేమ్ చేయడం తప్పు. ఇట్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ మై ప్రాబ్లం. సో ఆ టైంలో నాకు ఎవరు వచ్చి ముందు వచ్చి నాకు హెల్ప్ చేయాలంటే మామూలుగా ఎంక్వైరీ చేసేవారు, ఎలా ఉన్నాడు, ఏం జరిగింది, అంతే తప్ప దానికి మించి రాలా. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. బట్ హెల్ప్ చేసిన వాళ్ళు సుహాసిని, సుమలత, భానుప్రియ ఉన్నారు. నా దగ్గరికి రాకపోయినా ఒక పెద్ద మ్యాగజైన్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా, అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళ తర్వాత పెద్ద క్లెయిమ్ చేయాలి. ఈ రోజు కూడా మేము ఏంటంటే ఫోన్లో మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. బట్ అది మేము మాట్లాడము, ఎందుకంటే అది ఫ్రెండ్షిప్ నేను ఫీల్ అయ్యేది. సో ఆ టైంలో నాకేంటంటే నాకు ఒక రకంగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు చెప్తే వీళ్ళే. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎంక్వైరీ చేశారు మా మేనేజర్ దగ్గర, ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తాడు బయటికి, ఎంతవరకు వచ్చింది, బాగున్నాడా, హెల్త్ బాగుందా అని. తర్వాత రిలీజ్ అయ్యి నేను కండిషన్ బెయిల్ ఉన్నప్పుడు మామూలుగా ప్రొడ్యూసర్స్ ఇది వాళ్ళు వచ్చారు, అదంతా వేరే విషయం అది. బట్ నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, తప్పు అది. ఎవరైనా సరే ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి. దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ కెనాట్ బి షేర్డ్ బై సంబడి అండి, కొన్ని షేర్ చేయవచ్చు. సో మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వేరే వాళ్ళు ఆ సమయంలో మాకు వచ్చి హెల్ప్ చేయలేని చెప్పేసి వాళ్ళు మనం బ్లేమ్ కూడా చేయదు. ఫ్రెండ్షిప్ అలాగే ఉండాలి. రైట్. సుమన్ గారు, మీరు జన్మతః తుళు, అంటే తుళు భాష వచ్చు, మీకు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు, ఇన్ని భాషలు తెలుసు. పుట్టింది పెరిగింది మొత్తం చెన్నై, స్టార్డమ్ తెచ్చుకుంది, తర్వాత షిఫ్ట్ అయింది హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. పెళ్లి చేసుకుంది ఒక తెలుగు అమ్మాయిని. ఇన్ని వేరియేషన్స్ ఉన్న లైఫ్లో రాజకీయాలకి చోటు ఎంత ఉంది? తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ గారి రోల్ ఏంటి? రాజకీయ విషయం వస్తే నేను గతంలో టీడీపీలో నేను పనిచేశానండి. టీడీపీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామూర్తి నాయుడు గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. అప్పుడు టీడీపీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్న టైంలో మీరు వచ్చి పనిచేస్తే బాగుంటుందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజనరీ అండ్ చాలా డెవలప్మెంట్స్ ఆయన 99 ఎలక్షన్స్ ఆ టైంలో. సో అప్పుడు ఏంటంటే నేను కేవలం వెళ్ళి ఒక కార్యకర్త, ఒక సెలబ్రిటీగా నేను వచ్చి ప్రమోషన్స్ వరకు వస్తానండి క్యాన్వాసింగ్కి. బట్ నేను టోటల్ ఏదో ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటిక్స్ నేను రావట్లేదని చెప్పి వర్క్ చేసి దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా హ్యాపీగా నాకు ఏం చెప్తానంటే నేను పనిచేసిన చాలా చోట్ల చాలామంది గెలిచారు. సో దట్ వాజ్ అంటే నేను చేశానని కాదు, రోల్ కూడా ఉంది అక్కడ. నేను మాట్లాడాను, చేశాను, హ్యాపీ. సో ఎలక్షన్ అయిన తర్వాత నేను బాబు గారికి వెళ్ళి చెప్పాను, ఏమండి నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, సో నాకు రెండు అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా ఉందండి, నేను చేయలేను అని చెప్తే ఆయన అన్నారు, ఎప్పుడైనా మీరు వెల్కమ్ అండి, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, ఎనీ హెల్ప్ మీకు కావాలంటే మీరు రండి అని చెప్పారు. సో దాని తర్వాత నేను పాలిటిక్స్ నుంచి వచ్చేసాను. ఎందుకంటే ఆర్టిస్ట్గా నేను ఫీల్ అవడం ఏంటంటే 2 కాళ్ళు 2 పడవలు వేయడం తప్పండి. ఐదర్ యూ బీ ఇన్ పాలిటిక్స్ ఆర్ యూ బీ ఇన్ సినిమాలో. బిజీగా ఉన్నప్పుడు సినిమాలో అటు కాలు పెట్టకూడదు, ఖాళీ ఉన్నాం అన్నప్పుడు ఐ థింక్ ఓకే. బట్ పాలిటిక్స్లో దిగితే ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి. సపోజ్ ఒక పదవి వస్తుంది, ఏదైనా వస్తుంది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ప్రజల రెస్పాన్సిబిలిటీ మన మీదే పెడుతున్నారు. సో మనం అటు ఇటు వెళ్ళాలంటే అది అంత కరెక్ట్ కాదు, న్యాయం చేయలేమని నేను అనుకుంటున్నాను. సో అందుకే నేను వచ్చాను.
సో షూటింగ్స్ అన్నీ ఇది అయిపోయింది దెన్ కేమ్ ది డివిజన్ ఆఫ్ ది స్టేట్. సో తెలంగాణ విషయం వచ్చేటప్పటికి నేను అప్పటికే హైదరాబాద్కి నేను 89కి వచ్చానండి. సో 89 నుంచి నేను ఏంటంటే ఇక్కడ తెలంగాణ నేను అన్ని ప్లేసెస్ అంటే ఈ కరాటే ప్రోగ్రామ్స్ కోసం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఆ ఎండ్ వరకు నేను తిరిగేవాడిని అనమాట. ఓవరాల్గా చూస్తే ప్రతి సంవత్సరం చూస్తే తెలంగాణ అలాగే ఉందండి. ఒక హైదరాబాద్లో ఏదో కొంచెం ఏదైనా డెవలప్మెంట్ తప్ప మిగిలిన చోట్ల అలాగే ఉంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఆ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది వాటర్ దగ్గర. ఆ సైడ్ పాస్ అయ్యేటప్పుడు రోడ్ మీద ఆడవాళ్ళు కాలు తిరిగిపోయి, మొహం తిరిగిపోయి, చెయ్యి తిరిగిపోయి ఉంటే నేను అడిగాను, ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారంటే, లేదండి ఇక్కడ వాటర్ వచ్చి కంటామినేటెడ్ వాటర్ అండి, ఫ్యాక్టరీ మిల్లు నిన్న వాటర్ అంతా ఇక్కడ మిక్స్ అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ ఉంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, సో వాటర్ తాగడం వల్ల అందరూ అంటే చాలా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏ తప్పు చేశారు, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు గవర్నమెంట్ దీని గురించి ఆలోచించట్లేదు అని చెప్పి నేను అది ఒక నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ అప్పుడే ఉందండి, తెలంగాణ మూమెంట్. అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీతో కొంత అసోసియేట్ అయి ఉన్నారు కదా, సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, అప్పటికి మీరు ఇట్లాంటి సమస్యల మీద రిప్రజెంట్ చేయడం కానీ మాట్లాడడం కానీ అటువంటి ప్రయత్నం? నేను అంత లెవెల్ నేను ఎదగలేదండి. నేను ఎంతవరకు అంటే వెళ్ళాను, క్యాన్వాసింగ్ చేసి వచ్చాను. అయితే ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను, నేను టోటల్గా అబ్జర్వ్ చేసి దానికంటూ ఒక మినిస్టర్ ఉన్నారు, దానికంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, సో వాళ్ళు చెయ్యాలి అది. సో నేను ఆ అబ్జర్వేషన్ పీరియడ్లోనే ఉన్నానండి. అది ఒకటి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మెయిన్ 2 ఫ్యాక్టర్స్ ఇది. రైతుల విషయం తీసుకుంటే అన్ని చోట్ల కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని చోట్ల ఒకటే రకమైన పరిస్థితి, అన్నీ అది ఉన్నాయి. అది కేవలం ఏదో ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాదు. నేను కర్ణాటకలో వెళ్తే కూడా మేబీ డెత్స్ కొంచెం 3 ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో అదే ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. సో దట్స్ నాట్ ఇష్యూ. మెయిన్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి ఉద్యమం స్టార్ట్ చేసి సెపరేట్ స్టేట్ కావాలి అండ్ ఎందుకు కావాలి, ఎందుకు ఈ బైఫర్కేషన్ రావాలి అని ఆయన సైడ్లో ఆయన చెప్పినప్పుడు ఆ టైంలో నేను 2 థింగ్స్ అండి, డివిజన్ రావడంతో ఏంటంటే ఒకటి తెలంగాణ స్టేట్లో అదే ఆయన ఏదైతే అనుకుంటున్నారో అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్స్ అన్నీ అది డెవలప్ అవుతుంది. ఆంధ్ర డెవలప్ అవడానికి బైఫర్కేట్ అయితేనే ఆంధ్ర డెవలప్ అవుతుందండి. ఈరోజు బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రాలో ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నారు, బిజినెస్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదు, కలిసి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చేయాలని చెప్పి, హైదరాబాద్ అంటే మనదే అని చెప్పని, హైదరాబాద్తో కూడినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ మనదే అనేటువంటి ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ అప్లై చేశారని అనుకోవచ్చు కదా. అనుకున్నాం. అక్కడ ఉన్నవాడు వచ్చి ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, మాకు అక్కడి నుంచి మనిషి వచ్చేసి ప్రతిదానికి హైదరాబాద్కి రావాలి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళందరూ పేదవాళ్ళందరూ వస్తే ఇక్కడ న్యాయం జరగట్లేదు ఎందుకు అనుకోకూడదు కదా. రైట్. ఇక్కడ లోకల్ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది, హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక వైద్య విషయం అనుకోండి, ఒక క్యాన్సర్ విషయం అనుకోండి, ఎక్కడ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్ ఆంధ్రాలో? లేదే. ఏదైనా అవసరం ఉంటే ఇక్కడికి కదా రావాలి, ఇక్కడికి వస్తే వాళ్ళు అవస్థ పడుతున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం వచ్చే కూడా అక్కడ కనుక ఫ్యాక్టరీస్ కానీ అక్కడ కనుక ఏదైనా గ్రోత్ ఉంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఉద్యోగాల కోసం వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు కదా, వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వచ్చి ఉంటుంది. అదే మాదిరిగా ఎడ్యుకేషన్, అక్కడ బోల్డ్ కాలేజెస్ వచ్చేసి ఉంటే వాళ్ళు అక్కడే ఉండి చదివి వాళ్ళు అంటే తర్వాత వాళ్ళు బిజినెస్ వ్యాపారం చేసి ఉండొచ్చు. డెవలప్మెంట్ వాస్ నాట్ డన్ ఇన్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఈవెన్ టుడే. ఇప్పుడు బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రాయలసీమలో ఏదో చేయాలి, ఆంధ్రాలో అదే చేయాలి. కానీ రెండు ప్రశ్నల్లోనూ ఒకే సమాధానం ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలోనూ డెవలప్మెంట్ అవ్వలేదు అని అంటున్నారు మీరు, అలానే ఆంధ్ర రీజియన్లోనూ అవ్వలేదు అని. హైదరాబాద్లో జరిగింది, తెలంగాణలో జరగలేదు. కంప్లైంట్ ఏమొచ్చింది, బికాస్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ నాట్ అలవింగ్ తెలంగాణ టు డెవలప్. హైదరాబాద్ వాజ్ ఓన్లీ డెవలపింగ్, తెలంగాణ రిమైన్ ద సేమ్ కదా. రైట్. ఇప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని స్కీమ్స్ అనౌన్స్ చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత అన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఒక క్యాపిటల్ ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళు దేవర్ డైవర్టెడ్ దిస్ సైడ్, ఆంధ్ర వాళ్ళు దేవర్ డైవర్టెడ్ దిస్ సైడ్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇటు డైవర్ట్ చేశారు. నేను అన్నది ఏంటంటే కలిసి ఉన్నప్పుడు ఈ ఏరియాలు ఎందుకు డెవలప్ చేయలేదు మీరు? రైట్. అంటే హాస్పిటల్, స్కూల్, కాలేజ్, బిజినెస్, అప్పుడు అందరికీ యూనిఫామ్గా ఎంప్లాయ్మెంట్ దొరికింటుందండి. రైట్. అసలు గొడవ ఉండేది కాదు. దీనికి ఎగ్జాంపుల్ కర్ణాటక. రైట్, అదే అడగబోతున్నా నేను. కర్ణాటక 6 to 7 లాంగ్వేజెస్ ఇన్ వన్ స్టేట్, అందరూ యునైటెడ్గా ఉన్నారు. ఎందుకు గొడవ జరగలేదు ఇంతవరకు?
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. బెంగళూరు, మైసూర్, కూర్గ్ ఇంకో లాంగ్వేజ్ అండి, మ్యాంగ్లూర్ ఇంకో 4 లాంగ్వేజ్ ఉందండి, మైసూర్లో ఇంకో లాంగ్వేజ్, అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కర్ణాటక ఉంది. అందరూ కలిసి ఉన్నారండి. దెర్ వాజ్ నో ఈవెన్ టుడే దెర్ ఈస్ నో పార్షియాలిటీ. 99% ఏంటంటే అందరికీ ఫండ్స్, అంటే డెవలప్మెంట్కి ఫండ్స్ వెళ్తున్నాయి, అందరికీ జాబ్స్ అండి. అంటే మ్యాంగ్లూర్లో ఉన్న వాళ్ళకి బెంగళూరులో జాబ్స్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్న వాళ్ళకి మ్యాంగ్లూర్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్న వాళ్ళకి మైసూర్లో ఉంది, మైసూర్లో ఉన్న వాళ్ళకి బెంగళూరుకు ఉంది. యూనిఫామ్గా స్ప్రెడ్ అయింది. ఆ ఫీలింగ్ రావడానికి ఎవరు అవకాశం ఇవ్వలేదండి. కానీ కర్ణాటకలో కూడా ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ఏర్పాటు చేయాలని చెప్పని, కూర్గు స్టేట్ డెవలప్ చేయాలని చెప్పని, కొడగు ల్యాండ్ డెవలప్ చేయాలని చెప్పి సపరేట్ స్టేట్స్గా డిక్లేర్ చేయాలనే డిమాండ్లు ఉన్నాయి కదా. ఇది మెల్లిగా ఏంటంటే పొలిటికల్ స్టైల్ అండి ఇది. ఇప్పుడు మెల్లిగా ఏమవుతుందంటే కొన్ని పొలిటికల్ దీంట్లో ఏంటంటే ఏదో వాళ్ళకి కూడా పవర్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. బట్ ఈవెన్ టుడే నేనేం చెప్తానంటే అందరికీ యూనిఫామ్గా మ్యాక్సిమం ఉంది. అంటే నేను మేబీ రేపో ఎల్లుండో ఇంకో ఉద్యమం స్టార్ట్ అయితే అది నేను చెప్పలేను. ఈ రోజు వరకు ఏంటంటే అది రాకుండా ఉండడానికి గవర్నమెంట్ యావరేజ్ లెవెల్స్లో అసెట్ షేరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సముద్రం అనేది ఇప్పుడు ఎంటైర్ కర్ణాటకకి సముద్రం మంగళూరులోనే ఉంది, కూర్గుకి లేదు, మైసూరుకు లేదు, బెంగళూరుకి లేదు. సో అందరూ పోర్ట్ అన్నప్పుడు ఏంటంటే మ్యాంగ్లూర్ పోర్ట్, బ్రహ్మాండమైన వ్యాపారం అక్కడ జరుగుతుంది అనమాట. ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీలు కానీ అవి కానీ బాగా బెంగళూరులో ఫుల్ అయిపోయి ఇప్పుడు మ్యాంగ్లూరుకి వచ్చేసింది, మ్యాంగ్లూరుకి వచ్చేసింది. సో ద వే ఆఫ్ థింకింగ్ వాజ్ వెరీ స్లో అండి. ముందే ఈ ప్రాబ్లం గురించి ఆలోచించి ఎప్పుడైతే ఒక సైడ్లో జయ ఆంధ్ర మూవ్మెంట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఒక తెలంగాణ ఒక మూవ్మెంట్ జరుగుతుందో, పొలిటీషియన్స్ అందరూ కూర్చొని ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది, మనం అందరికీ న్యాయం చేయాలి, అందరికీ మనం ఏంటంటే జాబ్స్, మనీ, ఇదన్నీ మనం డివైడ్ చేస్తే ఈ ప్రాబ్లం స్టాప్ అవుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. దే టుక్ ఇట్ ఈజీ. ఈవెన్ తెలంగాణ డిక్లేర్ చేసే ముందు కూడా 1 వీక్ బిఫోర్ కూడా రాదు అని చెప్పి చాలామంది టీవీ ఛానల్స్లో చెప్పారు, ఎలా వస్తుందని, అది రావడానికి వీలు లేదు, అది ఇది అన్నారు. అంటే దాన్ని ఏం చెప్పాలి అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా, మరి ఎలా వచ్చింది? సో మిస్టేక్ వచ్చి ఇట్ వాస్ ఇన్ ది పొలిటీషియన్స్ హ్యాండ్ అండి. అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఆల్ పార్టీస్ అందరూ కలిసి కూర్చొని ఏమండి మనం అందరూ కలిసి ఉన్నాం, మనం డివైడ్ అవ్వకూడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇలా వస్తుంది, సో మనం కూర్చుందని చెప్పేసి నేను చెప్పి ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 20-25 years బిఫోర్ అండి. అప్పుడే కూర్చొని మాట్లాడుంటే దిస్ వుడ్ నాట్ కమ్, బట్ నౌ దిస్ ఇష్యూ హ్యాడ్ టు కమ్. అది ముందు కానీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. 78కి ముందర వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, 69లో వచ్చినటువంటి ఉద్యమంలో కనుక తెలంగాణ విడిపోయి ఉంటే ఫిలిం ఇండస్ట్రీ అసలు ఇటు షిఫ్ట్ అయి ఉండేది కాదు అనేది ఒకటి. రెండోది, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఇప్పుడు సెంట్రిక్గా డెవలప్ అయింది, తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక కేంద్ర స్థానంగా ఉంది. ఈరోజు తెలంగాణ విడిపోవడం వలన కొత్త రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పాను ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్సన్గా, అలానే రాష్ట్రాల విభజన పైన ఎంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇండస్ట్రీ సోఫార్ నౌ అండి, ఆఫ్టర్ ది డివిజన్ మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి దర్ ఈస్ గుడ్ సపోర్ట్ అండి. ఎక్కడ అంటే డిసప్పాయింట్మెంట్ కానీ, అంటే న్యాయంగా వెళ్ళి అడిగితే న్యాయంగానే అన్నీ జరుగుతున్నాయి. సో అందుకని మేము వెళ్ళిపోయి అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కూడా తప్పు. అండ్ ఇప్పుడు వరకు హ్యాపీగా ఉన్నాం, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇక్కడి నుంచి ఏదో ఇంకో చోటుకి షిఫ్ట్ అవ్వాలి చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. చెన్నై నుంచి ఇక్కడ తీసుకురావడమే పెద్ద హెర్క్యులియన్ టాస్క్ అండి. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇల్లు వదిలేసి, అంటే చూడండి ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. టెక్నీషియన్స్ పాపం అక్కడ ఉన్న ఇల్లు వదులుకొని పిల్లల స్కూల్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి పాపం ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 89 నుంచి 92, 93 నుంచి ఇక్కడ ఇండస్ట్రీ షిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్టూడియోస్ని రన్ చేయడం చాలా కష్టం అండి. సినిమా ప్రొడక్షన్ వచ్చేసి ఇట్స్ నాట్ 365 days కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉన్న స్టూడియోస్ని రన్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉంది. సినిమాలు వరుసగా హిట్ అవుతాయి రూల్ ఏం లేదు, గ్యాంబ్లింగ్, ఇట్స్ గ్యాంబుల్. సినిమా బిజినెస్ పక్కా గ్యాంబుల్ అండి. సినిమా ఆడితే డబ్బు వస్తుంది, బట్ స్టూడియో రన్ చేయడానికి డబ్బు కావాలి, స్టూడియో రన్ చేయడానికి షూటింగ్స్ జరగాలండి. మళ్ళీ ఇంకో స్టూడియో మనం ఇంకో ఊర్లో కట్టాలి అని చెప్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం, అక్కడ అంత దూరం వచ్చి ఎవరైనా షూటింగ్ చేస్తారు లేదా అది ఒక క్వశ్చన్ మార్క్ అది. సో స్టూడియో మెయింటెనెన్స్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అండి. ఇప్పుడు లక్కీగా ఏంటంటే హైదరాబాద్ క్లైమేట్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ షూటింగ్ అండి. ఎక్సెప్ట్ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15, అంటే ఇది నా పర్సెప్షన్ అండి.
ఏప్రిల్ 15 నుంచి జూన్ 15లో కొంచెం Temperatures ఎక్కువ ఉంటుంది తప్ప జూన్ 15 నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు షూట్. అందుకే తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి, మలయాళం కేరళ ఫీల్డ్ నుంచి, హిందీ నుంచి ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ ఫర్ లొకేషన్. అంటే ఒక డివిజన్ జరిగినా కానీ హైదరాబాద్ సౌత్ ఇండియాకి ఫిల్మ్ హబ్గా మారే అవకాశం ఉందంటారు. నేను ఐ ఫీల్ అండి, యాజ్ ఆఫ్ నో మనకు ఉన్న స్టూడియోస్ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, చాలా డెవలప్ చేశారనమాట అండి. ఐ ఫీల్ ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ అంటే పద్మాలయ స్టూడియో, సినిమా సిటీ అంటున్నారు ఇప్పుడు సీఎం గారు దాన్ని కొంచెం హైటెక్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయబోయే స్టూడియో సీఎం గారు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్కి కనుక ఒక్క ఫ్లోర్ అయినా రెడీ చేసి పెట్టేస్తే డెఫినెట్లీ హైదరాబాద్ విల్ బీ ద హబ్ ఆర్ ది క్యాపిటల్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండి. రైట్, ఇట్ కెన్ బి డన్. రైట్. సుమన్ గారు, అంటే రాజకీయాలపైన ఇంత పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇంత ఉంది అంటే మేమని కాదు, మామూలుగా మొండిమోగుడు పెంకిపెళ్ళం అనే సినిమాలో సుమన్ గారు యాక్ట్ చేయడం వల్లనే తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా ఈ డిస్కషన్ చూసిన తర్వాత అభిప్రాయాలు మారిపోవచ్చు. రాజకీయాల్లోకి డైరెక్ట్ యాక్షన్ సుమన్ గారు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, నేను తెలుగు ప్రజలను ఎప్పుడు నేను మర్చిపోనండి. నేను ఈరోజు బాలీవుడ్లో నేను ఒక యాక్టర్ అయ్యానంటే దానికి కారణం ఏంటంటే తమిళ్ పిక్చర్ శివాజీ, అక్షయ్ కుమార్ చూసి నన్ను రికమెండ్ చేశారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చింది తెలుగు ఫిలిం ఫీల్డే. రాష్ట్రపతి గారితో, శంకర్ దయాళ్ శర్మ గారితో రాష్ట్రపతి భవన్లో కూర్చొని నేను సినిమా చూశానంటే ఒక ఆర్టిస్ట్గా లైఫ్లో నేను పడిన కష్టాలన్నీ నేను మర్చిపోయానండి. పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్ థియేటర్లో సిబిఐ చీఫ్ కార్తికేయన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 5 మందితో సినిమా చూశానండి. సో భగవంతుడు నాకేంటంటే ఇంత నాకు ఒక లెవెల్ ఇచ్చారంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టిల్ బిలీవ్ అండి. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రిన్సిపల్ కొడుకు నేను ఇంత లెవెల్ తీసుకొచ్చారు. అండ్ పాపులరైజ్ ఈరోజు నేను ఆయనంటే కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి. సో ఫస్ట్ ఏంటంటే నా తెలుగు ఫిలిం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, నా ఫ్యాన్స్ వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వాళ్ళు ఉండబట్టే నన్ను ఒక కొరియోగ్రఫీ, స్టంట్ కానీ, డాన్స్ కానీ అన్నీ నేను చేసి నన్ను నా బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి ఎలాంటి మూమెంట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి పాపం వాళ్ళు చెమటలు కారి రాత్రి పగులు వాళ్ళు వర్క్ చేసి నన్ను చేశారండి. సో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఐ లవ్ దెమ్ అండి. ఎక్కడున్నా సరే వాళ్ళు బాగుండాలి నేను అనుకుంటున్నామండి. సో బాగా ఉండాలి అని చెప్తే నేను ఊరికే ఏదో స్టేట్మెంట్ చెప్పడం కాదు కదా. సో నేను ఏం చేయాలి? సో నాకు నా కెరియర్లో కనుక నేను ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగితే డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను. అది నేను ప్లానింగ్లోనే ఉంది. దట్ ఈస్ సపరేట్ అండి. పొలిటికల్గా కూడా నేను ఏంటంటే నాకు ఎట్లా సినిమా ఫీల్డ్లో ఛాన్స్ వచ్చి నన్ను ఒక ఇంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను నా టైమో లేకపోతే నా తలరాతో చేసిందో అలాగే నాకేంటంటే నాకు పొలిటికల్గా నాకు రావాలని ఉందో లేకపోతే రాసి పెట్టి ఉంటో నేను డెఫినెట్గా వస్తాను. వస్తే డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు బీ గుడ్ పొలిటీషియన్ అండి. సో ఐ కెనాట్ ఇప్పుడు నేను అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. బట్ నేను ఓవరాల్గా నేను స్టడీ చేస్తున్నాను. ఓవరాల్గా స్టడీ చేసినప్పుడు ఈరోజు పాలిటిక్స్ ఏంటంటే ఎప్పుడూ టార్గెట్ ఉంటుంది, ఎప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అది మనం ఏం చేయలేం. ఇవన్నీ మారడానికి ఏంటంటే ప్రజల్లో కూడా మార్పు రావాలండి. ఈరోజు ఇండియా డెవలప్ అవడానికి కారణం అంటే ఒక సైడ్లో ఏమో మేబీ ఈరోజు మోడీ అని చెప్తున్నారు, ఏదో చెప్తున్నారండి. బట్ డెవలప్ అవడానికి కూడా మన చేతిలో కూడా కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేస్టేజ్ ఆఫ్ కరెంట్, వేస్టేజ్ ఆఫ్ వాటర్, వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అండి. ప్రజలు కొంచెం ఆలోచించి అనవసరమైన వేస్టేజ్ ఆఫ్ నీళ్ళని, ట్యాప్ని కొంచెం క్లోజ్ చేయడం, లైట్లు అవసరం లేకపోతే ఆఫ్ చేయడం, ఫుడ్ కూడా ఏంటంటే ఎంత అవసరం ఉందో అంతవరకే తీసుకొని మిగతాంతా స్టోర్ చేయడం. కొన్ని మ్యారేజెస్కి వెళ్తే, కొన్ని హోటల్స్లో వెళ్తే ఆర్డర్ బీభత్సంగా చేస్తారు, తినేది ఇంత, మిగతాంతా వేస్ట్కి వెళ్ళిపోతుందండి. ఎంత రైస్ కానీ ఏదైతే వేస్ట్ అవుతుంది. ఒక సైడ్లో ఏమో రైతులు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఇంత సోషల్ అర్జ్ ఉన్నటువంటి సుమన్ గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీలు అప్రోచ్ అవ్వలేదా? రాజకీయాల్లోకి మీరు రండి, ఎందుకంటే కొన్ని పార్టీల తరపున మీరు ప్రచారం కూడా చేశారు. కొన్ని అంటే పార్టీల తరపున అనేకంటే కూడా ఉద్యమం తరపున కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో రోడ్డు పైకి వచ్చి మీరు కూడా ధర్నాలు చేసిన వాటిలో వచ్చి ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటివన్నీ ఉన్నప్పుడు సుమన్ గారిని ఇంతవరకు ఆహ్వానం రాలేదా రాజకీయాలకు రమ్మని? నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు, అది ఎందుకు నాకు తెలియదు. బట్ వచ్చినా కూడా నాకేంటంటే నేను ఇందాక మీరు చెప్పానండి, 2 పడవలో నేను కాలు పెట్టుకొని చేయలేను. నాకు ఇప్పుడేమో ఒక సైడ్లో ఇన్ని లాంగ్వేజెస్తో నాకు వచ్చేసింది. సో నేను ఏంటంటే ఇమ్మీడియట్గా నేనేం చేయలేను. సో నేనేంటంటే అటు కాన్సన్ట్రేట్ చేయాలి.
బట్ అటు కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ సపోర్ట్ అనేది చేయవచ్చు. బట్ నేనంటే ప్రెజెంట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫైన్. స్లోలీ ప్రజల్లో మార్పు వస్తుంది. ఈవెన్ పొలిటికల్ దీంట్లో కూడా బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ ఒపోజిషన్ అండ్ దీంతో ఏంటంటే జాగ్రత్తగా ఉన్నారు, డెవలప్మెంట్స్ జరుగుతుంది, స్మూత్గా పోతుంది. ఓవర్ నైట్గా ఏదైనా చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ నీడ్ టైమ్ ఫర్ ఇట్. సో టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అవసరం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ సంబడి విల్ కాల్ మీ. అప్పుడు నేను ఆలోచిస్తాను. నాకేంటంటే మన దేశాన్ని బార్డర్లో జవాన్లు కాపాడుతున్నారండి. వాళ్ళ ప్రాణాన్ని ఎవరి కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు, ఫ్యామిలీని వాళ్ళు వదిలేస్తున్నారు ఓ జీతం కోసం అండి. వాళ్ళ గురించి ఆలోచించే ఒక గవర్నమెంట్ కావాలండి. వాళ్ళకి ఏం చేయాలి, మన కోసం మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా మనం కాపాడాలి. వాళ్ళు ఒకవేళ ఎన్కౌంటర్లో కానీ ఎలాంటి కానీ చనిపోతే వాళ్ళకి ఏదో ఒక మెడల్ పెట్టడం, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, శాశ్వతంగా వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇల్లు, ఒక ఉద్యోగం కానీ డబ్బు వచ్చే మార్గం చూపించాలి. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఉండొచ్చు, స్కామ్ ఉండొచ్చు, కరప్షన్ ఉండొచ్చు అండి. ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి పాపం వాళ్ళకి చేసే వాళ్ళ సర్వీస్కి సరైన వాళ్ళకి జీతాలు సరిగ్గా రావట్లేదు. చాలదు అది. హెల్త్ వైజ్ వాళ్ళకి అందరు పోలీస్ ఆఫీసర్స్కి హెల్త్ ప్రాబ్లం ఉందండి, స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఏ టైంకి ఏం వస్తుందో తెలియదు, వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళాలి. మనకు కూడా ఈరోజు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మీకు ఫోన్ చేయలేను, నేను ఫోన్ చేయాల్సింది పోలీసు వాళ్ళకి కదా. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి రమ్మంటే పాపం జీప్ తీసుకొని వస్తారు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అట్లా ఈ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోతే వాళ్ళకి ఇస్తున్న మనీ ఈజ్ నాట్ సఫిషియంట్ అండి. సో మెయిన్గా మన ఆత్మరక్షణ కోసం మనం వీళ్ళందరూ ఒక వెపన్ లాగా మనకు ఉన్నారు. సో వీళ్ళని చూసుకోవాలి. రైతులు మెల్లిగా రైతుల ప్రాబ్లం పెద్ద అయిపోతుంది. సో వాళ్ళకి ఏదైనా ఒక పాలసీ లాంటిది, అంటే తుఫాను, వరదలు ఇలాంటివి వస్తే వాళ్ళని కాపాడడానికి ఒక ఎల్ఐసి పాలసీ లాగా కనీసం 2-3 మంత్స్కి సపోర్ట్ చేసేలాగా విద్య విషయంలో, వైద్య విషయంలో ఒక సపోర్ట్ చేసిన గవర్నమెంట్. హాస్పిటల్స్లో పనిచేసిన నర్సెస్ ఉన్నారండి, వార్డ్ బాయ్స్ ఉన్నారండి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే మన బెస్ట్ ఫాదర్ ఆర్ మదర్కి ప్రాబ్లం వస్తే కొన్ని విషయాల్లో మన దగ్గరికి వెళ్ళలేం, అంటే అంత స్మెల్ కానీ అంత ఇది ఉంటుంది. అలాంటి పేషెంట్ని సొంత బంధువుల్లాగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్లీన్ చేయడం, ఆ వాసనతో వాళ్ళు చేస్తారండి. వాళ్ళ గురించి కొంచెం ఆలోచించి ఈ విధంగా ఉంటున్న చాలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట అండి. అంటే మనకి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి సొసైటీ కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. నేను చేయలేను ఆ పని. ఇప్పుడు ఈ పని నేను చెప్పాను చూసారా, అది నేను చేయలేను, ఫ్రాంక్గా ఒప్పుకుంటాను నేను. సో అలాంటి వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే ఒక గవర్నమెంట్, హెల్ప్ చేసే ఒక లీడర్ వస్తే నేను దానికి వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ స్టూడెంట్స్ అండి. ఈరోజు స్టూడెంట్స్ విషయంలో వచ్చేటప్పటికి రిజర్వేషన్ కావాలి. కమ్యూనిటీ క్యాస్ట్కి వచ్చేటప్పుడు రిజర్వేషన్ కావాలి. కానీ ఆ రిజర్వేషన్స్లో రాలేని వాళ్ళు కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారండి. మనకి ఈరోజు బ్రిలియంట్ డాక్టర్స్ కావాలి, బ్రిలియంట్ ఇంజనీర్స్ కావాలి. కేవలం రిజర్వేషన్ వల్ల ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళు మంచి కాలేజెస్లో జాయిన్ చేయలేకపోతున్నారు, డబ్బులు వాళ్ళ దగ్గర లేదు, డొనేషన్స్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ సంగతిని చూసుకోవాలి. మెరిట్ ఎవరైతే ఉందో, అంటే నేను చెప్తున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే డిజర్వ్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ అండి. వాళ్ళకి రైట్ ప్లేస్ ఇవ్వాలి. అండ్ టుడే క్యాస్ట్ హెస్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కార్డ్ అండి. ఈరోజు మీ విజిటింగ్ కార్డు పనికిరాదు. ఆ విజిటింగ్ కార్డు వల్ల క్యాస్ట్ కార్డు మీరు చూపించారు అనుకోండి, అప్పుడు కొంచెం ఆలోచించవచ్చు ఏ కేటగిరీలో మిమ్మల్ని పెట్టవచ్చు అని. ఇది ఆల్సో క్రియేటెడ్ బై పాలిటిక్స్ ఓన్లీ. సో ఈ ప్రాబ్లమ్స్కి ఏంటంటే యూనిఫామ్గా న్యాయం జరిగేలాగా ఏ కమ్యూనిటీ వాళ్ళ కోటాను బట్టి, పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి చేయగలిగితే డెఫినెట్లీ ఆ పార్టీలో నేను ఉంటాను. దాని తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అది 1 by 1 ఫేస్ చేస్తాం, దాంతో సాల్వ్ అవ్వదు. బట్ మినిమం బేసిక్గా ఈ విషయంలో ఎవరైతే ముందుకు వస్తారో, అంటే మన అందరినీ ప్రజల్ని హ్యాపీగా పెట్టుకోగలిగే కెపాసిటీ వస్తుందో, కంప్లైంట్స్ మినిమైజ్ అవ్వాలి. 10% కంప్లైంట్స్ ఉండాలి తప్ప 90% ఉండకూడదు. అప్పుడు ఆ పార్టీ, ఆ లీడర్కి నేను సెల్యూట్ కొడతాను, నేను జాయిన్ అవుతాను. రైట్. సుమన్ గారు, థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పార్ట్ అనుకుంటే, మీ వచ్చిన క్రైసిస్ తర్వాత మళ్ళీ ఒక పార్ట్ అనుకుంటే, అన్నమయ్య సినిమా తర్వాత ఇంకొక ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేశారు. జనరల్గా అయితే 2 ఇన్నింగ్సే ఉంటాయి ఎవరికైనా కానీ, మరి మీరు 3వ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తారు. 4th ఇన్నింగ్స్ గురించి కూడా ఇప్పుడు ఇంత డీటెయిల్గా మాట్లాడారు. ఈ సినిమాల్లో ఇంత లాంగ్ కెరియర్, ఇంత డైమెన్షన్స్, అవసరాన్ని బట్టి, అంటే హీరో లేదంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, లీడ్ రోల్స్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మీ ప్రయారిటీ ఎప్పటికప్పుడు అలా మార్చుకుంటూ వస్తున్నారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? అన్నమయ్య క్యారెక్టర్ మీకు రావడం, వెంకటేశ్వర స్వామి వేషం వేయడం, అసలు ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్ మీకు? ఇట్స్ ఎ మిరకల్ అండి. నేను
అప్పుడు వచ్చేసి యాక్చువల్గా హీరోగానే నేను ఉన్నాను. సడన్గా అంటే నాకు రాఘవేంద్ర గారితో నేను వర్క్ చేయాలని చెప్పేసి మటుకు నాకు చిన్న ఒక మైనస్ అక్కడ. ఏంటి అంటే 2-3 సార్లు అనుకున్నాం, డేట్లు మిస్ అయింది, సబ్జెక్ట్ వచ్చింది, కుదరలేదు. సో రాఘవేంద్ర గారు వచ్చి ఆయన ఫ్యామిలీ, మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ, నరసరాజు గారు అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒకరోజు రాఘవేంద్ర గారు ఇంటికి వస్తున్నారంట, మీతో ఏదో మాట్లాడాలని చెప్తే ఐ వాజ్ షాక్డ్. ఆయన ఏంటి రావడం, నేను వస్తాను చెప్పండి ఆఫీస్ కంటే, లేదు ఆయన వస్తున్నారు, ఎవరో ప్రొడ్యూసర్ వస్తున్నారంటే నాకు అర్థం కాల. సో ఈవినింగ్ టైం వచ్చారు, దొరసామరాజు గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్ర గారు, ఇంకా వేరే ఎవరో వచ్చారు. వస్తే ఇట్లా అన్నమయ్య సినిమా అన్నారు. అవును అన్నమయ్య సినిమా తెలుసు నాకు, ఏం చెప్పండి అన్నాను. లేదు దాంట్లో వెంకటేశ్వర స్వామి నువ్వే చేయాలన్నారు. ఐ సెడ్ వాట్ ఆర్ యూ టాకింగ్, వెంకటేశ్వర స్వామి ఏంటి నేనేంటి అంటే, లేదు మేమంతా స్కెచ్ వేసాం, అన్నీ చూసాం, ఇమేజ్ పరంగా ఏజ్ పరంగా అండ్ అన్ని విషయం చూస్తే నువ్వే సూట్ అవుతావు, ప్లస్ దాంట్లో బాగా కష్టపడి, ఎందుకంటే నేను కష్టపడతానని చెప్పి అందరికీ తెలుసు కదా, సో 4 hours మేకప్ వేయాలి, అవన్నీ నువ్వే చేయగలుగుతావు, మెయిన్ సూట్ అవుతావు దానికి ఈ జనరేషన్ అన్నారు. నాకు కొంచెం టైం కావాలని చెప్పి ముందు టీ తాగని చెప్పేసి టీ ఇచ్చి అది ఇచ్చి, నేను లోపల అనుకుంటున్నాను ఏంటి ఇది, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఎస్ చెప్పాలా నో చెప్పాలా, అంత పెద్ద డైరెక్టర్. అసలు అట్లీస్ట్ ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇటువంటి రోల్స్, మైథలాజికల్ రోల్స్, లేదంటే ఇటువంటి వాటికి నేను సూట్ అవుతాను, నాకు చెయ్యాలని ఆసక్తి ఉందని ఎప్పుడైనా నాకు చేయాలని, నాకు కొన్ని రోల్స్ ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు, ఇలాంటి క్యారెక్టర్స్ అని నాకు, కృష్ణదేవరాయ ఈ ఉంది, కానీ ఈ దేవుడు రోల్ మట్టుకు ఎప్పుడు నేను ఆశించలేదు. సరికి సరే వచ్చారు, మాట్లాడారు. తర్వాత రేపు నేను ఫోన్ చేస్తాను, మనుషులు పంపుతాదో అన్నారు. అరే ఓకే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఫ్యామిలీతో కూర్చొని అడిగాను ఏంటి ఇది అది అంటే, మా అత్తగారు చెప్పారు. ఏం చెప్పారంటే, రాఘవేంద్ర గారు వచ్చారంటే ఆయన ఆలోచించే వచ్చి ఉంటారు, సో కాదనండి మీరు ఒప్పుకోండి అది అన్నారు. ఒప్పుకోవడం ఏంటి, రామారావు గారు అంత పెద్ద స్టాంప్ పెట్టారు, తర్వాత వేరే వాళ్ళు చేశారు, బట్ దే హ్యావ్ నాట్ సక్సీడెడ్. సో ఒకరిద్దరే చేశారు, అది చేసిన సక్సెస్ అవ్వాలా, చేశారు కానీ సక్సెస్ రాలా. సో నాకు వద్దండి ఆ రిస్క్ అది ఇది అని చెప్తే, సరే మీ ఇష్టం చెప్పారు. నేను బయట వెరండాలో వాకింగ్ చేసి నైట్ భోజనం చేస్తున్నప్పుడు మా మిస్సెస్, మా నరసరాజు గారు ఏమన్నారంటే, కొంచెం ఆలోచించండి, తప్పులేదు, ఎందుకంటే ఆయన అన్నీ ఆలోచించి ఆయన చేస్తారు, పైగా ఇది చాలా రేర్ ఇది, సో ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటారు, ఆలోచించండి సుమన్ అని చెప్తే, నాకు కొంచెం ఆయన చెప్పిన తర్వాత కొంచెం నాకు ఇదై నా వైఫ్ని అడిగాను. అంటే ఆవిడంది, తాతగారు ఏం చెప్పారు, మీరు ఆలోచించండి, ఇట్స్ అ గుడ్ ప్రపోజల్ కదా అని చెప్పి అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. నైట్ పడుకుంటే నాకు తెల్లారుజాము 3:30 అనుకుంటాను కళ వచ్చిందండి. తిరుపతి మెయిన్ పైన గర్భగుడి గోల్డెన్ కవరింగ్, అది ఆనంద నిలయం, సుప్రభాతం, వెంకటేశ్వర స్వామిది ఒక షాడో లాంటిది ఒక ఫిగర్ లాగా రావడం వచ్చి, దాంతో నేను లేచాను 4:15కి. లేచి ఏంటి కనెక్టివిటీ ఏంటి అని చెప్పి ఆలోచించి, తర్వాత మా సిద్ధాంత్ గారు ఉంటే ఆయన ఫోన్ చేసి, ఏమండి ఇట్లా వచ్చింది, డిస్కషన్ జరిగింది, నేను దాని గురించి ఆలోచించి పడుకున్నానండి, ఒకవేళ దానివల్ల వచ్చిందా ఏంటంటే, లేదండి మీరు ఆలోచించారో లేదో కానీ అది రావడం కనెక్టివిటీ కరెక్ట్, అది మీరు ఒప్పుకోండి అన్నారు. సో ఒప్పుకుందాం అని చెప్పి డిసిషన్ తీసుకున్నాను. కానీ డౌట్ ఏమొచ్చిందంటే, మీసం తీసేస్తే ఫేస్ ఎలా ఉంటుంది, మీసం చాలా సినిమాల్లో మీసం ఇలా తిప్పుకొని మీసం తీసేస్తే జనాలు ఒప్పుకుంటారు లేదా, ఇది ఒక డౌట్. పైగా అప్పట్లో మీ మీసకట్టుకి కొంత ఫాలోయింగ్ కూడా ఉండేది, అన్నీ ఏమని చేసాం, కొన్నిసార్లు ఇలా దింపుతాం, కొన్నిసార్లు ఇలా తిప్పుతాం, అని తీసేస్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఫైనల్గా వచ్చేసి, సరే ఏదో ఒకటి డిసిషన్ తీసుకుందాం, ఇంకా దేవుడి మీదనే భారం వేద్దాం, డూ ఆర్ డై అని చెప్పేసి, సినిమా ఆడితే హిట్, సినిమా ఆడకపోతే పట్టు అని చెప్పేసి ఒప్పుకున్నానండి. నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ఆ భారం వేసి ఒప్పుకున్నాను. సో గెటప్ వచ్చింది, మీసం తీసాను. మీసం తీసిన తర్వాత ఒకరోజు ఫుల్గా ఇలా తిరుగుతున్నాను మొహం చూపించకుండా. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి గెటప్ వేసానండి. గెటప్ వేసి కిరీటం తర్వాత అవన్నీ వేసి, నేను 6 feet మిర్రర్ ఉంది మా ఇంట్లో, చూడంగానే ఫస్ట్ నాకు రావడానికి 75% నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే ఏ క్యారెక్టర్కైనా గెటప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. డ్రెస్, మేకప్, అంటే విగ్ పెట్టుకోవచ్చు, గడ్డం పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ క్యారెక్టర్కి దగ్గర అవ్వాలి. ఆ క్యారెక్టర్కి దగ్గర అయితే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, మూడ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇది నేను చిన్నప్పుడు శివాజీ గణేషన్ గారు మా స్టూడియోస్లో పనిచేస్తున్నప్పుడు ఐ యూస్ టు వాచ్ హిమ్ అండి.
ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లాగానే బిహేవ్ చేస్తాడు ఆయన. అది ఆ డ్రెస్ గెటప్ వేస్తేనే వస్తుంది. ఇది వేయంగానే నాకే ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేసింది. నేనే అద్దం ముందు నుంచొని ఇలా అని ట్రై చేసి, అంటే సినిమాలో రేపు బాగుంటుందా లేదా అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ నాకు ఇది అవ్వాల. తర్వాత మా క్లోజ్ ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళు పిలిచి ఎలా ఉంది చూడండి అని చెప్తే వాళ్ళు చూడడంతోనే వాళ్ళు అవాకయ్యారండి. ఒక్కసారి అవాకయ్యి ఫస్ట్ మా ఫ్రెండ్ ఏం చేసాడంటే చప్పలు తీసాడు, కాళ్ళు వేసుకుని చప్పలు తీసాడు. ఇది ఏమైంది నీకు అని అంటే, లేదు ఏదో బాడీ అంతా ఒక మాదిరిగా ఉంది, నువ్వే మాకు తెలుసు, కానీ గెటప్ చూసేటప్పటికి ఏదో ఒక మాదిరిగా ఉంది అన్నాడు. సో దట్ వాజ్ ది సెకండ్. నాకు ఇంట్లో మా వాళ్ళందరూ దేవర్ చూడంగానే దే సెడ్ ఫైన్. సరే సెట్కి వెళ్ళి మేకప్ వేసి నేను ఫస్ట్ ఎంటర్ అయ్యాను, ఓపెనింగ్ షాట్కి ఎంటర్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు క్లాప్ ఇవ్వడానికి వచ్చారు. నేను ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు దాకా సెట్లు మాట్లాడుతున్నారండి. నేను ఎంటర్ అయ్యి నడిచి వచ్చేటప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారండి, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. నేను వెళ్ళి స్టేజ్ మీద అక్కడ షాట్ నడిచి రావడం షాట్, నేను భానుప్రియ ఇంకో అమ్మాయి. సో రావడం అందరూ వచ్చేసి అద్భుతంగా ఉంది గెటప్, అంటే సిన్సియర్గా తెలుస్తుంది, నాకు సిన్సియరిటీ తెలుస్తుంది, చాలా బాగుందండి గెటప్ అని చెప్పి నన్ను ప్రైజ్ చేశారు. సో దాని తర్వాత ఏమైంది, షార్ట్ తీసామండి. షార్ట్ తీసిన వెంటనే రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చి నాకు ఆ సినిమా అంతా నన్ను ఆయన స్వామినే పిలిచారు. స్వామి మీరు ఏం చేశారో అదే కరెక్ట్, మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మెడ తిప్పడం కానీ మాట్లాడడం కానీ మీరు ఎవరేం చెప్పినా ఏం వినొద్దు, ఇదే ప్యాటర్న్ని మీరు కంటిన్యూ చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చెప్తాను, వేరే ఎవరు చెప్పినా మీరు వచ్చి చేయవద్దని చెప్పాడు. సో దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ గాట్ ది టోటల్ గ్రీన్ సిగ్నల్. తర్వాత ఇంకా సీన్స్ చేసాం, మారువేషాలు చేసాం, ప్రతి మారువేషం బాగా సూట్ అయింది. సో ఫైనల్ క్లైమాక్స్ వచ్చాం. క్లైమాక్స్లో భక్తుడికి దేవుడికి ఉన్న ఇది వర్కౌట్ అయింది. సో సినిమా ఇంకా నెక్స్ట్ ఏంటి, సినిమా చూడాలి. సో ఫస్ట్ ప్రివ్యూ దేవి థియేటర్లో అందరూ ఉన్నారు. సో నేను కూడా వెళ్ళాను, సినిమా చూసాం. సినిమా చూసిన తర్వాత నాకే కొన్ని సీన్స్లో కంటిన్యూలు వచ్చింది. నేను చేసిన సీన్లోనే నాకు కంటిన్యూ, సినిమా చూసినట్టే లేదు, అది ఏదో వేరే డిఫరెంట్గా ఉంది ఒక ఫీలింగ్ అది. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత నేను నడిచి వస్తే చాలామంది వచ్చి నా కాళ్ళ మీద పడ్డారండి, పెద్దవాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. సో ఐ వాజ్ రియలీ షాక్డ్ అండి, అస్టానిష్డ్ అయిపోయింది నేను. అంటే కాళ్ళ మీద పడి నేను లేపితే వాళ్ళు ఇలా అంటున్నారు, చేతులు ఎత్తి. నేను చెప్పేది క్లాస్ పీపుల్ అండి, లేడీస్. సో ఇంత ఏంటి ఇలా ఉంది ఇది అని చెప్పి, సరే ఇంకా రిజల్ట్ కోసం మేము వెయిట్ చేయాలని చెప్తే, యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ 4-5 డేస్కి రిజల్ట్ బాగలేదండి, అవును వీక్గా ఉంది సినిమా ఎక్కలా. తర్వాత 5th డే 6th డే నుంచి పిక్చర్ ఎక్కడో ఇదైపోయి అసలు విలేజెస్లో ఎడ్ల బండి మీద వచ్చి సినిమా చూడడం, మళ్ళీ పాతకాలం సినిమా కల్చర్ పాత అక్కడ బయట కటౌట్లు ఉంటే దానికి పాలు పోయడం, అది పోయడం, ఇంకా పూజలు చేయడం స్టార్ట్ అయిపోయి ఇట్ బికేమ్ ఎ వెరీ బిగ్ హిట్. అండ్ దాని తర్వాత యు నో హౌ ఇట్ హ్యాపెన్ అనమాట. బట్ దట్ వాజ్ రియలీ నాకు ఒక పెద్ద మిరేకల్. అండ్ నాకేంటంటే అప్పటి నుంచి యాక్చువల్లీ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వైబ్రేషన్స్ ఉన్నాయి నాకు, ఆ స్వామికి ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంది, ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది. అంటే నేను ఏదో ప్రతి నెల తిరుపతికి వెళ్ళడం అలాంటివి ఏం కాదు, సంవత్సరానికి 1-2 సార్లు వెళ్తాను. చాలా టైంలో నన్ను అలా లాక్కొని అలా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దర్శనానికి. సో దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ అండ్ పవర్. అండ్ నాకు ఆ దేవుడు అంటే నాకు ఇష్టం ఆ సినిమా అయిన తర్వాత. అండ్ ఆ ఒక సినిమా కర్ణాటకలో రిలీజ్ అయిందండి, అక్కడ కేరళలో అన్ని ప్లేసెస్లో అయింది. సో నాకేంటంటే ఆ రెఫరెన్స్ ఉంది నాకు. సుమన్ అంటే వెంకటేశ్వర, అంటే సినిమా పేరు వాళ్ళకి తెలియకపోయినా ఈ ప్లేడ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి, ప్లేడ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఒక ఇది వచ్చింది. అండ్ ఐ థింక్ అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా అదృష్టం ఉండాలండి, పూర్వజన్మ సుకృతం చెప్పాలి. నాకు రావడం, నేను చేయడం, అది పాపులరైజ్ అవ్వడం, హిట్ అవ్వడం. అండ్ ఈరోజు అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పైన అయిపోయింది. ఈ రోజు కూడా మన 20 సంవత్సరాలు అవుతుంది, దగ్గర అవుతుంది. మనం ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సినిమాలు ఎంతమంది మాట్లాడతారు? మీరు లాస్ట్ ఇయర్ చేసిన సినిమాల్లో ఏది బాగుందని మీరు ఒకసారి అడిగారు అనుకోండి, మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. బట్ 20 years బిఫోర్ చేసిన సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆ సినిమాలో ఒక శక్తి ఉంది, సమ్ పవర్ ఉంది మూవీ అనమాట. సో రాఘవేంద్ర గారికి, నాగార్జున గారికి, ప్రొడ్యూసర్ దొరసామరాజు గారికి, టెక్నీషియన్స్ అందరికీ నేను ఒక పెద్ద నమస్కారం. ఎందుకంటే నాకు పెద్ద ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక కాంప్లిమెంట్, ఒక క్రెడిట్
నాకు ఇచ్చారనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. రైట్ సుమన్ గారు, అంటే తర్వాత చాలా సినిమాలు చేశారు, విలన్గా క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు గబ్బర్ ఈజ్ బ్యాక్ లాంటి బాలీవుడ్ మూవీలో కూడా మీ యాక్షన్, మీ పర్ఫార్మెన్స్ మంచి మార్కులు తెచ్చుకుంది. మీకున్నటువంటి డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత మీకున్నటువంటి ఒక రోల్, ఇది చేస్తే బాగుంటుంది అనిపించే రోల్, ఇప్పటికీ తీరని కలగా మిగిలిపోయినటువంటి రోల్ ఏంటది? ఒక మంచి డాక్టర్ అండి, సమాజానికి పనికి వచ్చే ఒక మంచి డాక్టర్. డాక్టర్ అంటే దేవుడు అండి. ప్రజల్లో ఏంటంటే ఏదైనా సమస్య వచ్చి, హెల్త్ ప్రాబ్లం వస్తే పరిగెత్తలేదు డాక్టర్ దగ్గరికి. ఒకరి ప్రాణాన్ని కాపాడేది ఒక డాక్టర్, అంటే దేవుడి కింద లెక్క అనమాట. సో ఈరోజు ఏంటంటే ఈ మెడికల్ ఫీల్డ్ ఏంటంటే చాలా కమర్షియలైజ్ అయిపోయింది. సో నాకేంటంటే ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆలోచించి మనం ఆ ప్రొఫెషన్కి వెళ్ళాలి. డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రొఫెషన్కి వెళ్ళకూడదు. సర్వీస్ చేయాలన్నప్పుడు, యాజ్ ఏ సెడ్, ఒక మిలిటరీ వాడు ఆ ప్రొఫెషన్ ఎందుకు వెళ్తున్నాడంటే వాడు దేశానికి కోసం వాడు వెళ్తున్నాడు సిన్సియర్గా. ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్తున్నాడంటే వెళ్తున్నాడు, తెలుసు ఆయనకి ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరుగుతుంది, ఒక వార్ జరగవచ్చు, ఒక ప్రాబ్లం జరగవచ్చు, ఒక ఇది రావచ్చు, బట్ స్టిల్ వెళ్తున్నాడు. అట్లాగా ఈ ప్రొఫెషన్ని వాళ్ళు ట్రీట్ చేయాలి తప్ప, మేము ఇంత డబ్బు మేము డొనేషన్గా ఇచ్చాం కదా, ఈ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి లాక్కోవాలని చెప్పేసి కమర్షియల్గా ఈ మధ్య చూస్తుంటే చాలా చోట్ల జరుగుతుంది. అండ్ పబ్లిక్లో ఏంటంటే భయం వచ్చేసిందండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వెళ్తే ఆ టెస్ట్ అంటారండి, ఈ టెస్ట్ అంటారండి, మా దగ్గర డబ్బులు లేవండి అంటున్నారు. అప్పుడు లక్కీ ఇప్పుడు లేటెస్ట్గా మన స్వర్గీయ సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేయడం వల్ల చాలా వరకు అది హెల్ప్ అయింది. బట్ ఇన్నర్లో ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ రావాలి, లేకపోతే ఆ ప్రొఫెషన్ రావద్దు. గో ఫర్ సమ్ అదర్ కమర్షియల్ ప్రొఫెషన్. డెడికేషన్ రావాలి, ఆ డివోషన్ రావాలి, ప్రజలకు సేవ చేయాలని. అందుకని ఫ్రీగా చేయమని నేను చెప్పట్లేదు. మీరు తీసుకోవాల్సిన డబ్బు, తీసుకోవాల్సిన శాలరీ తీసుకోండి. ఈ ఒక్క ప్రొఫెషన్లో కొంచెం సిన్సియర్గా ఉండాలని. అదే మాదిరిగా ఇంజనీర్స్ అనమాట, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేవాడు. ఈరోజు చూస్తున్నా ఎక్కడెక్కడో బిల్డింగ్స్ పడిపోతున్నాయి, పెద్ద పెద్ద కొలాప్స్ అయిపోయి ఎంతోమంది ప్రాణం పోతుంది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ అనమాట. అంటే ఈ క్యారెక్టర్స్తో పాటు మీరు పర్సనల్గా అంటే తుళు భాషకి, తుళు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, కృష్ణదేవరాయలు తుళు వంశస్థుడు అని చెప్పని, అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చారిత్రకమైనటువంటి కథనాలు, బాహుబలి, రుద్రమదేవి ఈ సీజన్ నడుస్తుంది కాబట్టి అలాంటి సినిమాలు ఏమైనా చేయాలని మీ ఆలోచనలో మీకేమన్నా ఉన్నా? డెఫినెట్గా అండి. కృష్ణదేవరాయ గారు కన్నడిగా, అంటే తులు డైనాసిటీ నుంచి వచ్చిన మనిషి ఆయన. మన ఆంధ్ర తెలుగు వాళ్ళ మీద ఆయనకి చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఇందాక కూడా మీకు చెప్పాను, లాంగ్వేజ్ అనేది తెలుగు లాంగ్వేజ్ మీద యాక్చువల్లీ 29th తెలుగు భాష దినోత్సవం వస్తుంది. సో తెలుగు భాష మీద ఆయనకి చాలా ఇష్టం ఆయనకి. సో అందుకే మీరు చూసారంటే చాలా టెంపుల్స్ మన ఆంధ్రాలో చూసారంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, డెవలప్మెంట్కి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో కనెక్షన్, కర్ణాటకకి ఆంధ్ర తెలుగు వాళ్ళకి కనెక్షన్ అనమాట. సో కృష్ణదేవరాయగా ఆయన క్యారెక్టర్, అంటే ఆయన బయోగ్రఫీ కానీ అలాంటిది. అండ్ ముఖ్యంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రకేసరి మన ప్రకాశం పంతులు గారు ఉన్నారు, ఆయన గురించి. అంటే ఇవన్నీ కమర్షియల్ సినిమాలు కాదండి. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఓన్లీ సమ్ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. సో దీన్ని కమర్షియలైజ్ చేసి ఎవరైనా తీసుకొచ్చినా, లేదు ఒక డాక్యుమెంటరీ ఫామ్లో ఏంటంటే మన యూత్కి ఎందుకు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేశారని చాలామందికి తెలియదు. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరికి తెలియదు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని సినిమాలు, కొన్ని క్యారెక్టర్స్ చేయడం, సో వాళ్ళ ఇంపార్టెన్స్ మన ప్రజలు అంటే యూత్కి తెలియాల్సింది. ఇప్పుడు వస్తున్నటువంటి బాహుబలి, రుద్రమదేవి లాంటి కథల స్ఫూర్తితో రుద్రమదేవి జరిగిన విషయం అండి. రుద్రమదేవి జరిగిన స్టోరీ గురించి ఆయన తీశారు. ప్లస్ బాహుబలి ఈజ్ నాట్ దట్. బాహుబలి ఈజ్ క్రియేటెడ్. ఎవ్రీథింగ్, లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్. సో ఏదైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే, నాకు ఎవరైనా అవకాశం ఇస్తే, అంటే నా ద్వారా ఒక మంచి క్యారెక్టర్ మనం టోటల్గా మ్యాగ్నిఫై చేయగలుగుతున్నామంటే డెఫినెట్గా నేను ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. రైట్. ఫైనల్గా రుద్రమదేవిలో సుమన్ గారు ఎలా కనిపించబోతున్నారు? నేను యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఫస్ట్ టైం ఒక నెగిటివ్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్. జరిగిన కథ, జరిగిన స్టోరీనే తీస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం నేను చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్గా ఒక నెగటివ్ రోల్లో, నెగటివ్ షేడ్స్ మీద రీజన్ కోసం తను ఏంటంటే ఒక రీజన్ కోసం తను ఏంటంటే ఆ నెగటివ్ డిసిషన్స్ తీసుకుంటాడు. అంటే తనకు మోసం జరిగింది, రుద్రమదేవి అన్నది ఒక ఆడది అనేది తర్వాత తెలుస్తుంది, వాళ్ళు దాచిపెడతారు, వాళ్ళు మధ్యలో తెలుస్తుంది. సో దాని మీద ఏంటంటే మాకు మోసం జరిగింది, మా రాజ్యాన్ని వాళ్ళు ఏంటంటే మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి రివర్స్ అవుతాడు అనమాట. సో తీయడం అంటే షూటింగ్ పార్ట్ అండ్ ఆల్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండి. అండ్ సెట్స్, మంచి సెట్స్ వేశారు, సీజీ బాగా వేశారు, వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ పిక్చర్లో.
నాకు ఇచ్చిన కాస్ట్యూమ్స్ కానీ వేరే ఆర్టిస్ట్ కూడా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ టు వెయిట్, అంటే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని చూడాలి. సో ఆ రిలీజ్ని బట్టి ఆ ఆడియన్స్ రియాక్షన్ బట్టి ఇన్ ఫ్యూచర్లో నెగటివ్ రోల్స్ ఎలా చేస్తాం, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తాం అని చెప్పేసి నేను డిసైడ్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సుమన్ గారు, మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు. ఇలాగే ఇంకా అనేక సినిమాలు నటించాలి, మీరు చెప్పినటువంటి ఆదర్శాలని అమలు చేసే ఒక రాజకీయవేత్తగా మీరు ఎదగాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది సుమన్ గారితో ప్రస్థానం. ఆయన జీవిత ప్రస్థానాన్ని ఆశాంతం కూడా మనం పరిశీలిస్తే రెండు విషయాలు అర్థమవుతాయి. కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి సంఘటనలకి కూడా చెల్లించకుండా ముందుకు సాగేటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి విజయానైనా సాధిస్తాడని చెప్పని మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.